చేశారు బాబాయ్. ఓకే. రాధా మన భరత్ గారికి పర్మిషన్ ఇచ్చావా? ఇస్తానండి. వచ్చేసింది ఆయన. థ్యాంక్ యూ అండి. మరోన్నర ఉండగలరా టైమింగ్? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీషాద్యాసు మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పారదీశం నమామి. ఓం అథాత్మానగం శివాత్మానగం శ్రీరుద్రరూపిణమే వంధ్యాయేతు శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజకం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముద్యోతధారిణం వృషస్కంధసమారూఢమమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వైరూపిణం. ఓం దిగ్దేవసుర నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా దియః సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ఈ రుద్రాధ్యాయం చెప్పబడేటటువంటి నమ్మకంలో భాష్యంలో 6వ అనువాకం దగ్గర మనకి నడుస్తోంది. ఈ 6వ అనువాకం కంట కూడా ఇంకా ముందర ఇందులోనే మనం కొన్ని పదాలు తీసుకున్నాం. ఆ పదాలకి మనం కిందసారి నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ నమ ఉర్వర్యాయ చ కల్యాయ చ నమ శ్లోక్యాయ చావసాన్యాయ చ నమో వన్యాయ చ కక్ష్యాయ చ నమ శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ. ఆ వాక్యాల్లో ఉన్నాం మనం. వన్యాయ చ అనే దానికి వనములో ఉద్భవించినటువంటి అంటే వృక్షాదుల గురించి చెప్పుకున్నాం. కక్ష్యాయ చ అనే చోట కక్ష్య అంటే మామూలుగా మనం ఆర్బిట్ అని అర్థం చెప్పుకుంటూ ఉంటాం. సూర్యుడి కక్ష్యలు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది.
అది కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ కక్ష అంటే లతాధికం అని చెప్పి దాని మీద మనం విశేషార్థంతో వాల్మీకి రామాయణంలో ఉండేటటువంటి యుద్ధకాండలో వచ్చేటటువంటి సంజీవిని ఆ ఓషధుల గురించి వాటి గురించి చెప్పుకున్నాం. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇంకొక ఇందులోనే మనకి వక్ష్యాయచ అనే చోట అంటే వన్యాయచ చోట చెప్పేటటువంటి దాంట్లో ఇప్పుడు నమ్మకంలో ఒక వృక్షము గురించి చెబుతున్నాడంటే ఎటువంటి వృక్షాలు అయి ఉంటాయి? అత్యంత పవిత్రమైన వృక్షాలు అయి ఉండాలి. ఏమేమిటి అయి ఉంటాయి? మనం ఇంకా ఎక్కువ వివరంగా చెప్పలేదు. అంటే నమో వృక్షేభ్య అనే చోట మనకి ఎలాగా వస్తుంది తర్వాత. ఇక్కడ చూడండి రుద్రాధ్యాయంలో అందులో పర్టికులర్గా మనం కార్తీక మాసంలో ఉన్నాం. దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అనేటటువంటి మంత్రం మనం అందరం చదువుతూ ఉంటాం బిల్వ అష్టోదశ శతంలో. అంటే బిల్వ వృక్షం అదొకటి అత్యంత పవిత్రమైంది. ఇంకా అది కాకుండా లిస్ట్ ఇచ్చేస్తున్నాడు ఇక్కడ. తులసి బిల్వ నిర్గుండి జంబీరామలకం తథా అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. అత్యంత పవిత్రమైనటువంటి తులసి, బిల్వం, నిర్గుండి, జంబీరము, అమలకం అంటే ఉసిరి చెట్టు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కొన్ని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఒక్కసారి వనము అనే మాట అంటే ఇవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకుందాం. ఇవన్నీ కూడా నమ్మకంలో వాడిన పదాలని కూడా కోడెడ్ వర్డ్స్గా తీసుకోండి. ఒక చిన్న సంకేతం, దాన్ని బట్టి అంతరార్థంలో వెళ్ళాలంటే ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి ఒక్కసారి. అంతేగా వన్యాయుధ కొన్ని వేల సార్లు పారాయణ చేసేసాం. ఆ పారాయణ చేస్తున్నప్పుడు మంత్రపారాయణ చేస్తున్నప్పుడు ఈ అర్థాలు కన్నా మనం ఒక్కసారి స్ఫురణకు వస్తే మన జన్మ ధన్యం అవుతుంది. అది ఇది ఒకటే పెట్టు. ఇంతే కాకుండా అసలు వృక్షాల్లో కల్లా ముఖ్యంగా జ్ఞాపకం ఉండేటటువంటిది ఇంకా తర్వాత పదంలో కూడా మనకు రాబోతోంది. అంచేది అక్కడ చెప్పుకుంటాం. అది ఇప్పుడు ఇక్కడ చూడండి, అది ఆ భాష్యంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం ఈ వాక్యం దగ్గర. ఇది అయిన తర్వాత ఇక్కడ చూడండి, నమశ్రవాయ చ ప్రతిశ్రవాయ చ. ఈవేళ నా అనుమానం ఏంటంటే ఈ వాక్యం దగ్గరే ఆగిపోతామేమో నాకు అనిపిస్తుంది. పెడితే ఇంకొక వాక్యాన్ని పెడతామేమో అంతే. అంత ఈ శ్రవాయచ ప్రతిశ్రవాయచ అనే మాటకి ఎంత లోతైన అర్థాలు ఉన్నాయో అండి. ఒక్కొక్కటి జ్ఞాపం చేస్తున్నామండి. దీనికి విద్యారణ్య భాష్యం ఏమని చెప్తున్నారో చూద్దాం ముందర. శ్రూయతే ఇది శ్రవ శబ్ద. శ్రూయతే వినబడునది. అది ఎప్పుడు వినిపిస్తుంది అంటే శబ్దం అయితేనే వినిపిస్తుంది. ప్రతిశ్రవ అంటే ప్రతిధ్వని, అంటే సౌండ్, రీసౌండ్. ఇది మామూలుగా మరీ క్రూడ్గా అర్థం అండి. ఇవి అక్కడికే ఇక్కడికి రెండే పదాలు అలా అంత సింపుల్గా తేల్చేశారు ఇక్కడ. అదే రకంగా భట్టభాస్కర్ భాష్యంలో చూడండి, నమశ్రవాయచ అంటే శబ్దాత్మనే, శబ్దస్వరూపుడైనటువంటి. శబ్దస్వరూపుడు అంటే వెంటనే ఏది రావాలండి మనకి? అక్కడికి అంతవరకు చెప్పాపేశారు. శ్రూయతే ఇది శ్రవ శబ్ద అంటే వినపడేది ఏమిటి ఉంటుంది దాని పేరు, వినపడేటటువంటి దాని పేరు శ్రవ. శ్రవము, వినపడినది అంటే శబ్ద. యద్వా సర్వత్ర శ్రూయమాణాయ సుప్రసిద్ధాయ. ఎక్కడికి వెళ్ళినా ఈ పేరు మారిమోగిపోతుంది అంటుంటాం. ఈ మారిమోగిపోవటం అనేటువంటి పదం ఏంటంటే అతి ప్రసిద్ధుడు అని. ఒక్క సెకండ్ ముందు క్లాసులో ఉన్నాను, తర్వాత మాట్లాడతానండి. సర్వత్ర శ్రూయమాణాయ, ఎక్కడికి వెళ్ళినా ఈయన పేరే వినిపిస్తోంది అని అన్నారు అనుకోండి. అంటే జగత్ ప్రసిద్ధుడు అనమాట. ఎవరితో జగత్ ప్రసిద్ధుడు? జగత్ అంటే ఒక జగత్ కాదు, అనంత కోటి జగత్తుల్లోనూ ప్రసిద్ధులైనటువంటి వాడు పరమాత్మ. ఆయన లేకపోతే ఈ ప్రపంచాల్లో ఏదీ లేవు కూడా. ఆ రకంగా అర్థం ఇక్కడ చెప్పుకోవచ్చు అండి. సుప్రసిద్ధాయ. ప్రతిశ్రవాయచ అంటే ప్రతిశబ్ద రూపాయ, ప్రతివచన రూపాయవా. అంటే ఇక్కడ శ్రవము, ప్రతిశ్రవము, ఇందాక చెప్పినట్టుగా సౌండ్, రీసౌండ్. ఈ చిన్న మొత్తం చాలా సింపుల్ అర్థం చెప్తున్నాం. మనం గోల్కొండ కోటకి వెళ్ళామనుకోండి, అక్కడ గైడ్ మనకి ఏం చూపిస్తాడు తెలుసండి? మొట్టమొదటి కింద నుంచి తప్పట్లు కొడతాడు, పైనుంచి వినిపిస్తుంది. మీకు ఎంతో దూరంలో 200 గజాల దూరంలో పైన కొండ మెలికి తిరిగి పైకి వెళ్ళిన తర్వాత కొండ ఆల్మోస్ట్ వెళ్ళిన తర్వాత కొండ పైకి ఎక్కిన తర్వాత అక్కడికి వినిపిస్తుందండి. అంటే ఎకౌస్టిక్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి ఒక సైంటిఫిక్గా చెప్పుకుంటే అదొక భావం వస్తుందండి.
కానీ అసలు దీని వెనకాల ఉండేటటువంటి ఇంకా సైంటిఫిక్ గా ఉండేటటువంటి అర్థాల్లో కూడా ఎన్ని అర్థాలు ఉన్నాయో మనకి ఫిజిక్స్ లోనండి. అంటే అందులో అన్ని కలిపేద్దాం ఇవాళ. ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ అన్ని వస్తాయి ఇందులో. ట్యూనింగ్ ఫోర్క్, సౌండ్ కి ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు బిఎస్సి చేసేప్పుడు. ట్యూనింగ్ ఫోర్క్ అంటే శబ్ద తరంగము, తరంగ రూపంలో శబ్దం వెళుతూ ఉంటుంది. రీసౌండ్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ వెళుతున్నటువంటి వాయు తరంగానికి ఏదైనా అడ్డం తగిలితే అది వెనక్కి తిరుగుతుంది మళ్ళీ. అంటే మీకు బోర్డు మీద వేసి చూపిస్తానండి ఒక్క క్షణం. ఇప్పుడే ఇందులోంచి మళ్ళీ బ్రేక్ చేసి మళ్ళీ వెనక్కి వస్తాను ఒకసారి. బోర్డు కనిపిస్తుందా సుబ్రహ్మణ్యం? కనిపిస్తుంది. కనబడుతుంది. ఇది మామూలుగా మీడియం అనుకుంటే శబ్దము ఇలా బయలుదేరిన శబ్ద తరంగం అంటే ఇలా ఇలా వెళుతుంటుంది. ఇది శబ్దము. నమశ్శరవాయచ. ఈ వెళుతున్నటువంటి దానికి అడ్డం తగిలింది అనుకోండి, ఇక్కడ ఇంకో మీడియం ఏదైనా, అది ఏమవుతుందండి, ఇక్కడి నుంచి మళ్ళీ అది వెనక్కి తిరుగుతుంది. అది ఇలా తిరిగి రావచ్చు. ఇది ప్రతిశ్రవాయచ. వెళ్ళేటటువంటిది డైరెక్షన్ ఇలా వెళ్ళేటటువంటిదేమో శ్రవము, ఇలా వచ్చేటటువంటిదేమో ప్రతిశ్రవము. మీకు అందరికీ మాట వాడుతున్నారు, ఎంఆర్ఐ అని వాడుతుంటారు హాస్పిటల్స్ లో. ఎంఆర్ఐలో ఏం జరుగుతుంది అసలు అక్కడ జరిగేది ఏంటంటే, ఆ ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. రెజొనెన్స్ అనే మాట ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుందండి. శ్రవాయిచ ప్రతిశ్రవాయికి మెడికల్ ఫీల్డ్ అక్కడ పెడుతుంది. ఎలాగంటే ఇప్పుడు వేసినటువంటి తరంగం ఎన్ని రకాలుగా తగలచ్చు, ఒకదాని ఒకటి ఎదురయ్యాయి అనుకోండి, ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇలా మధ్యలో ఉండే మీడియం లైన్ లో ఇలా వెళ్ళింది అనుకుందాం తరంగం. ఈ వెళ్ళినటువంటిది అవతలది అది ఎలా రావచ్చు, ఎన్ని రకాలు రావచ్చు, దాని ఫ్రీక్వెన్సీని బట్టి. వస్తువు యొక్క దేనికి తగిలిందో ఆ ప్రతి వస్తువు కూడా ప్రతిధ్వనించే ఒక శక్తి ఉంటుంది ప్రతి వస్తువుకి విశ్వంలో. ఇది శబ్దాన్ని ఉత్పత్తి చేసే వస్తువు అయితే అది ప్రతిధ్వనించే లక్షణం ప్రతి వస్తువుకి ఉంటుంది, శరీరంలో కణాలతో సహా. ఇప్పుడు ఇక్కడ బయలుదేరినటువంటి ఆ తరంగం అది ఇలా బయలుదేరచ్చు ఆ వస్తువు యొక్క లక్షణాన్ని బట్టి. బోర్డు కనిపించట్లేదా? ఓకే, ఒకసారి వస్తున్నాను. ఎందుకు కనిపించట్లేదు? ఇప్పుడు ఇలాగా రెండో తరంగం ఎదురుగా వచ్చేటటువంటిది ఇందాక వెళ్ళినటువంటి దీన్ని ఏమంటారంటే కొన్ని పదాలు ఉన్నాయి, పారిభాషిక పదాలు. కొంచెం ఇవాళ ఆలస్యం అయినా కానీ పూర్తిగా అర్థం చేస్తుంది. కానీ ఇలాగ వెళ్ళినటువంటి తరంగం ఎక్కడ ఒక లైన్ మీద ఎక్కడ బయలుదేరినట్టు కనిపిస్తోందో మళ్ళీ అలాగా ఇక్కడికి వెళ్ళాడు, ఒక సైకిల్ పూర్తయింది అంటారు, ఒక వేవ్ పూర్తయిందని అంటారు. ఇక్కడ మళ్ళీ అలాంటిది మళ్ళీ ఇంకో వేవ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దీని పేరు తరంగ దైర్ఘ్యం. దీని మామూలుగా సైన్స్ లో అయితే ల్యాండా అని చూపిస్తారు. ఇది సింబల్ వర్డ్ వాడేటటువంటి వేవ్ లెంగ్త్. ఈ వేవ్ లెంగ్త్ వచ్చేటటువంటి తరంగానికి అది కూడా అదే వేవ్ లెంగ్త్ ఉందనుకోండి, అంటే ఇక్కడ ఎంత పొడుగుందో, ఇదేదో 2 సెంటీమీటర్లు అనుకుందాం కాసేపు, అది కూడా 2 సెంటీమీటర్లే ఉందనుకుందాం. అప్పుడు ఆల్మోస్ట్ రెండింటికి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతూ ఉంటుంది. మ్యాచ్ అవడంలో కూడా రెండు రకాలుగా ఏర్పడచ్చు. ఇప్పుడు చూడండి ఎన్ని రకాల కాంబినేషన్స్ ఉండొచ్చో ఒక్కసారి. ఈ వస్తున్నటువంటి సంఖ్య ఇదేమో అలా వెళ్ళి తగిలింది ఆఖరిని అనుకుందాం, ఆ బయలుదేరింది కూడా ఇలా వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఇదేమో ఇలా ముందరికి వెళ్ళింది, ఇదేమో వెనక్కి వస్తున్నటువంటిది. ఇది పైకి లాగుతోంది, ఇదేమో కిందకి వెళ్ళింది, నల్లిఫై అయిపోతుంది, జీరో బ్యాలెన్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేప్పటికి రెండు కూడా కామన్ పాయింట్, అది నల్లిఫై. చివరికి ఏమవుతుందంటే ఏమీ వినిపించదు మనకి. ఇంకేత ఇది పైకి వెళ్ళింది ఎంత దూరం ఉందో కిందకి వెళ్ళింది అంతే దూరం ఉంది కనుక ఒకదాని ఒకటి నల్లిఫై చేసుకుంటాయి, క్యాన్సిల్ చేసుకుంటాయి. ఈ కామన్ పాయింట్ దగ్గర ఎలాగా కదలట్లేదు. సో చివరికి మనకి ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న గీతలా తయారవుతుంది, అంతే అంతే. మనకేం కనిపిస్తుంది అంటే పొడుగుపాటి దారాన్ని ఈ చివరి నుంచి ఆ దారాన్ని కట్టే టింగుని వాయించాం అనుకోండి, అది ఇలా ఇలా కదులుతూ పెడుతున్నట్టు వస్తుంది. అది అలాగే ఇక్కడ
అయితే రెండు అవతల పక్క వెళ్ళినటువంటిది మళ్ళీ అక్కడి నుంచి తిరిగి మళ్ళీ బయలుదేరుస్తుంది, నల్లిఫై అయిపోతుంది. అలా కాకుండా ఇందాక వెళ్ళినటువంటిది ఇలా వెళ్ళింది, ఇప్పుడు వస్తున్నది కూడా దాని మీదుగా వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, డబుల్ ఎఫెక్ట్ వస్తుంది. అంటే ఇది కాస్త ఇంత దూరం వెళ్ళినట్టు అవుతుంది, ఇక్కడికి వస్తుంది. ఇలాగా ఒకదానితోటి వాటికి వచ్చేదానికి ఏమంటారంటే దీన్ని రీసౌండ్, రియాక్షనరీ. అయితే రెజనెన్స్ అని ఇంకొక మాట ఉంది, ఎంఆర్ఐలో వాడే ఆర్ అనే మాటకి అదే అర్థం. అది ఏం చేస్తుందంటే ఒక వస్తువు ఉంది ఇక్కడ, ఒక ఫోర్క్ అంటారు, దీన్ని టింగ్ అని కొట్టేమనుకోండి, ఇక్కడి నుంచి తరంగాలు బయలుదేరుతాయి. దీని ఒకదాన్ని ముట్టున్నారు మీరు, దీన్ని ముట్టుకోలేదు, కానీ ఈ తరంగాలు వెళ్ళి దానికి తగిలి అది మోగడం ప్రారంభమవుతుంది. ఇది సౌండ్ ఇస్తుంది, దాన్ని ముట్టుకోలేదు మనం, రెండింటి కింద కనెక్షన్ ఏం లేదు. కానీ ఈ వెళ్ళినటువంటి తరంగాలు వెళ్ళి దానికి కూడా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యే వస్తువు అయితే అది కూడా ఇంక మోగడం ప్రారంభమవుతుంది. ఇలాగా దీన్ని ప్రతిశ్రవం అంటారు దాన్ని. ఇది శ్రవము, అది ప్రతిశ్రవము. ఇక్కడ ఏమవుతుందంటే శరీరాన్ని ఎంఆర్ఐలో అక్కడ జరిగేటటువంటిది పెద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో గమనించేస్తారు, పెద్ద దాంట్లో తోసేస్తారు స్ట్రెచర్ మీద పెట్టినట్టు. దానిలో ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టేస్తారు, అందులోంచి పెడుతుండే భయ్యని పెద్ద సౌండ్ వస్తూ ఉంటుంది. అదేమవుతుందంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోంచి వచ్చినటువంటి తరంగాలని కూడా శరీరంలో ఉండే రక్త కణాల దగ్గర వాటి మీద పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రతి రక్త కణము కూడా అది కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే శబ్దానికి ప్రతి శబ్దాన్ని ఇచ్చేటటువంటి, శ్రవానికి ప్రతిశ్రవం ఇచ్చే లక్షణం ఉంటుంది. అది అసలైనటువంటి వస్తువు అయితే లోపల 5 పైసలు అయినా మింగేసేటువంటి చిన్నపిల్లలు ఎవడైనా, అప్పుడు తేడా వస్తుంది. శరీరంలో లేనటువంటి భాగాలు ఒక రకంగా, అంటే శరీర భాగం కానటువంటి ఒక రకంగా స్పందిస్తాయి, శరీర భాగమైనటువంటి కణాలు ఒక రకంగా స్పందిస్తాయి. దాన్ని బట్టి ఆ తరంగ ప్రతిశ్రవాన్ని బట్టి ఆ వస్తువు ఎక్కడుంది, ఎంత రోజుగా ఉంది. ఆరోగ్యపరంగా తీసుకుంటే క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అప్పుడు శ్రవంలో వెళ్ళినటువంటి రేంజ్ ఎలా ఉంటుంది, లోపల ఆ ట్యూమర్ మూల వచ్చేటటువంటి ప్రతిశ్రవం ఎలా ఉంటుంది, ఈ రెండింటి భేదాన్ని అక్కడతో గుర్తించడం వీలవుతుంది. ఇది సైంటిఫిక్ గా మనం చెప్పేటటువంటి రెజనెన్స్ అనే మాటకి అర్థం అక్కడ. అయితే ఇది కాకుండా మనకి వేదంలో ఎంత దూరం ఉందో చూద్దామండి ఒక్కసారి, ఇప్పుడే చూపిస్తాను మీకు. ఈ శ్రవ అనేటటువంటి మాట మీద ఎంతంత దూరాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ ఇందాక చూపించాను కదా, ఇది పిక్చర్, ఇప్పుడు నేను చూపించినటువంటిది ఈ పిక్చర్. చూసుకోండి ఒకసారి, కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇక నా ఇమేజ్ కనిపిస్తుంది కదా, నా వెనకాల కనిపించట్లేదు, నేను కనిపిస్తున్నా లేదు, వెనకాల బోర్డు మీద రాసింది కనబడుతుంది. అదే అది ఆ మాట ఇందాక అది నేను చెప్పింది, ఫోర్క్ తోటి వచ్చేటటువంటిది. ఇది కాకుండా వేదంలో ఒక చోట మనకి పిల్లలకి ఒడుగు చేయించినప్పుడు మోదుక్కర చేతిలో పెడతాం, పాలాసి దండం చేతిలో పెడతాం. ఆ పాలాసి దండానికి దానికి పెద్ద కథ ఉంది. ఆ పాలాసి దండానికి ఏమిటంటే ఇక్కడ చూడండి, ఇది మనకి యజుర్వేదంలో, అంటే కృష్ణ యజుర్వేదంలో తైతీయ సంహితలో 3వ కాండలో 5వ పన్నంలో 7వ అనువాకంలో వస్తుంది ఆ మంత్రం. ఆ పాలాసి దండానికి సంబంధించినటువంటి మంత్రం ఇది. ఆ వాక్యం చూడండి ఒకసారి ఎలా ఉందో, చదువుతాను. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం షట్కారో వై గాయత్ర్యై శిరోచ్ఛనత్తస్యైరసః పరాపదత్స పృథివీం ప్రావిశత్ సఖదిరో భవద్యస్య ఖాదిరస్రువో భవతి ఛందసా మే వరసేనావద్యతి సరసా అస్యాహుతయో భవంతి తృతీయస్యామితో దివి సోమ ఆసీత్ తం గాయత్ర్యాహరత్తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణో భవత్ తత్పర్ణస్య పర్ణత్వం యస్య పర్ణమయీ జుహూః భవతి సౌమ్య అస్యాహుతయో భవంతి జుషంతే ఏస్య దేవా ఆహుతి దేవా వై బ్రహ్మన్న వదంత తత్పర్ణ ఉపాశృణోత్ శుశ్రవా వై నామ యస్య పర్ణమయీ జుహూర్భవతి న పాపగ్శ్లోకం శృణోతి
బ్రహ్మ వై పర్ణో విన్మరుదోన్నం విన్మారుదో శ్వత్థో యస్య ఇదంతా పెడుతోంది. ఈ పలాసి దండానికి పేరేమిటి తెలుసునండి? ఇంకో పేరు సుశ్రవాహ. ఇక్కడ ఉంది చూడండి. ఉపాశృణోత్ సుశ్రవావై. ఏమిటంటేట ఒకసారి దేవతలందరూ బ్రహ్మర్షులందరూ కలిసి ఒక వనంలో కూర్చుని వేదంలో ఉండేటటువంటి వేదాంతంలో ఉండే విషయాల మీద చర్చ చేస్తున్నట్ట. మామూలు సామాన్యులు కాదు, బ్రహ్మర్షులు అందరూ కలిసి, వశిష్ఠాది మహర్షులు, కశ్యపాది మహర్షులు అక్కడ కూర్చుని, ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు? ఈ మోదుగు చెట్టు కింద కూర్చుని, పెద్ద మోదు చెట్టు అది, దాని కింద కూర్చుని వీళ్ళు చెప్పుకున్నట్టు. వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి ప్రతి దానికి చైతన్యం ఉంది కదా, ప్రతి వృక్షానికి చైతన్యం ఉంది. ఈ బ్రహ్మర్షులు ఆ చెట్టు కదలలేదు కానీ, మామూలుగా లేచి రాలేదు కానీ, లేదా సాష్టాంగం చేయవలసినది. వీళ్ళు చెప్పుకునేటటువంటి ప్రతి అక్షరాన్ని విందిటది, ప్రతి అక్షరాన్ని విందిట. అందుచేత దాని పేరు ఏంటంటే సుశ్రవాహ, దాని పేరు పెట్టారు. అందుచేత ఉపనయనంలో ఈ విద్యార్థి కనుక ఈ పాలాసి దండాన్ని పట్టుకుంటే వీడు కూడా బ్రహ్మజ్ఞాని అవ్వాలి అని కోరికతో ఆ వృక్షం యొక్క దాని పేరు నామాంతరం అన్నమాట. పాలాసి వృక్షానికి నామాంతరం ఏంటంటే సుశ్రవావై నామ యస్య పర్ణమయీ జుహు. ఇంకోటి తత్పర్ణస్య పర్ణత్వం. వాడిరా మనిషి అంటే అంటుంటాం. మనిషి అంటే ఏమిటి? వాడు మిగతా వాడు మనుషులు కాదా? కాదు. మానవుడికి ఉండవలసినటువంటి లక్షణాలు వాళ్ళలో ఎక్కువ ఉన్నాయి. మానవత్వం అంటుంది. ఆ మానవత్వం ఉన్నటువంటి వాడు మానవుడు. అంటే మనకి గోత్వం ఉన్నటువంటిది గోవు. అంటే ఆవుకి కొన్ని ఫండమెంటల్ లక్షణాలు ఏవో ఉంటాయి, దానికి గోత్వం అంటారు. మనిషి అంటే మామూలు కాళ్ళు చేతులు ఉండడం కాదు, ఒక జాలి, ఓ కరుణ, ఒక స్పందన, ఇలాంటి లక్షణాలు ప్రఫుల్లంగా ఉంటే వాడిని మానవుడు అని అనాలి. అలా ఇక్కడ తత్పర్ణస్య అదే ఆకంటే ఏదిటే ఆకు? మోదుగు చెట్టు యొక్క ఆకుట. అంటే ఏంటంటే ఆకు ఉండవలసినటువంటి అన్ని శుభ లక్షణాలు అన్నీ ఉన్నాయట. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే సుశ్రవాహ నమశ్రవాయ చ ప్రతిశ్రవాయ చ. అక్కడ సౌండ్ రీసౌండ్ అనే రెండు మాటలని నమ్మకంలో వచ్చేయండి. మామూలు సౌండ్స్ గురించి చెప్పడానిగా, ఫిజిక్స్లో చెప్పే సౌండ్స్ గురించి వస్తుందా? ఎంత పవిత్రమైనటువంటి పదాలు అవి, తీసుకోవాలి వాటిని. అందుకోసం చెప్పి సుశ్రవాహ అనే మాట కోసమని అక్కడ నమశ్రవాయ చ. ఎప్పుడు కూడా శ్రవణం జరిగిందో అంటే నేర్చుకున్నాము, విద్యను అధ్యయనం చేసాము, అది శ్రవణం. ప్రతి శ్రవణం మళ్ళీ అవతల విద్యార్థికి నేర్పడం. ఇప్పుడు గురువుకి శిష్యుడు పాఠం చెప్పేప్పుడు ఎలా జరుగుతుంది? సంత చెప్పేప్పుడు ఒక మంత్రం చెప్తాడు, ఓం ఇషేత్ ఓర్జేత్వా అంటాడు ఈయన. వెంటనే ఆ కుర్రాడు మళ్ళీ ఇషేత్ ఓర్జేత్వా అని ఆ కుర్రాడు అంటాడు. అంటే ఏమైందనమాట? ఇదేమో ఇతను చేస్తున్నటువంటిది శ్రవణం చేస్తున్నాడు. తాను గురువుల దగ్గర అధ్యయనం చేసినటువంటి మంత్రాన్ని తాను విన్నది, తాను నేర్చుకున్నటువంటిది, తాను కంఠస్థం చేసినటువంటి ఇప్పుడు పైకి చెప్తున్నాడు. ఇందాక చెప్పినటువంటి ఆరిజినేటింగ్ వేవ్ అది. అక్కడి నుంచి మళ్ళీ రిఫ్లెక్షన్ వేవ్ విద్యార్థి చెప్తూ ఉంటాడు. దాన్ని ఏమన్నారు మనం? అది ప్రతిశ్రవాయ చ. ఈ రకంగా మనకు ఉండేటటువంటి వాక్యాలన్నీ కూడా అందులో స్ఫురిస్తుంటాయి. మనకి నమశ్రవాయ చ ప్రతిశ్రవాయ అంటే ఆ మాటకి అర్థం అక్కడి నుంచి తీసుకోవాలండి. ఇక్కడ తీసుకున్నాక దీని మీద మనకి ఇంకా ఏం కనిపిస్తుందో చూడండి. ఇది తర్వాత మంత్రానికి వస్తుంది అనుకోండి. అయితే ఇందులో అంటే వేదాధ్యయనము ప్రతిపాదించబడుతున్నది అనే మాట మనం తీసుకోవాలి. నమశ్రవాయచ ప్రతిశ్రవాయచ అనే మాటకి అర్థం ఏంటంటే వేద అధ్యయనము అంటే గురు ఉపదేశము, శిష్యుని యొక్క మళ్ళీ అనుచ్చారణ. దీని ఏమంటారు తెలుసునండి? ఉచ్చారణ, అనూచ్చారణ. ఉచ్చారణ అంటే పైకి గురువు ఉచ్చరించేదాన్ని ఉచ్చారణ అంటారు. అనుసరించి ఉచ్చరించాడు. మళ్ళీ వాడు ఇష్టం స్వరం పెట్టడానికి వీల్లేదు, సొంతంగా కొత్తగా అక్షరాలను కలపడానికి వీల్లేదు. ఎగ్జాక్ట్లీ గురుగారు ఎలా పలికారో అదే అక్షరాలని అదే స్వరంతో మళ్ళీ పలకాలి. దాన్ని ఏమంటారంటే అనూచ్చారణ, అనుసరించి ఉచ్చరించుట. ఈ ఉచ్చారణ అనే దానికి శ్రవాయిచ ప్రతిఫలిస్తుంది. మరి అనూచ్చారణ చేసేమో ప్రతిశ్రవాయిచ ఇక్కడ ప్రతిఫలిస్తుంది. ఆ అర్థం కూడా తీసుకోవాలి. ఇదే కాదండి, ఇంకో కొత్త విషయం. భారతంలోకి వెళదాం. భారతంలోకి వెళితే అక్కడ ఓ గొప్ప సంఘటన జరిగింది. కర్ణ పర్వంలో అంటే అర్జునుడు 17వ రోజుని కర్ణుణ్ణి వధించడం జరుగుతుంది. మహాభారతం అంతలోనూ కూడా ఆ వేళ జరిగినటువంటి యుద్ధం అభిమన్యుడు వధనాడు జరిగింది. ఉత్కంఠభరితంగా, అంటే కర్ణార్జునుడితో సమానమైనటువంటి శక్తి ఆల్మోస్ట్.
వాళ్ళ మధ్యలో జరిగినట్టు అది 96 అధ్యాయాలతో నడుస్తుంది. 96 అధ్యాయాలు మహాభారతం, సంస్కృత భారతంలో. అదంతా అయిన తర్వాత చివరికి ఒక్క మాట చెప్తారండి. ఆ కర్ణార్జునుల యుద్ధ గాథని వినాలిట. ఆ యుద్ధ గాథని వినడం అంటే నమ శ్రవాయచ. దాన్ని చూడండి, అంటే దాని పేరు శ్రవణ మహిమ అని పేరు పెట్టారు దానికి. మహాభారతంలో రాస్తారు అక్కడ చూడండి. ఆ యుద్ధం అంతా అయిపోయి, ఆ యుద్ధంలో విశేషాలకి చెప్పడం ప్రారంభించి మనకి అసలు కథ వెళ్ళిపోతుంది. వేదం పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు కాలం భారతంలో వెళ్ళిపోతాం. అలా వద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు గురుగారు వీడియో ఆన్ చేసుకోండి. చేసే ఉందమ్మా. మీరు కనబట్టలేదు. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు చూడమ్మా. దీని పేరు శ్రవణ మహిమ అన్నారు. ఎందుకు ఈ మాట నేను చెప్పుకుంటున్నాం అంటే, నమ శ్రవాయచ, శ్రవణము ప్రతిశ్రవణము కూడా ఇంకోటి. శ్రవణం అంటే వినుట. ఏమిటి వినాలి అంటే ఇది వినాలటండి. ఇంకోటి చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నారు. ఇమం మహాయుద్ధమఖం మహాత్మనో ధనంజయస్యాధిరథేశ్చ యః పఠేత్ ససమ్యగిష్టస్య మఖస్య యత్ఫలం తదాప్నుయాత్ సంశ్రవణాచ్చ భారత. ఈ సంగ్రామం కర్ణార్జునుల మధ్యలో జరిగినటువంటి మఖం అన్నారు దాని పేరు. మఖం అంటే యజ్ఞం. అది యజ్ఞంలా జరిగింది. ఆ ఇద్దరి మధ్యలో ఎవరి మధ్య? ధనంజయస్య అధిరథేశ్చ. అంటే ధనంజయుడు అంటే అర్జునుడు, అధిరథేశ్చ అంటే రాధేయుడు. మనకి ప్రతి అధిరథుడు, అతిరథుడు అని చెప్పుకోవచ్చు, రాధేయుడు అని చెప్పుకోవచ్చు. కర్ణార్జునుల మధ్యలో జరిగినట్టు ఈ కథను ఎవడైతే చదువుతాడో స సమ్యక్ ఇష్టస్య మఖస్య యత్ఫలం. వేదంలో కొన్ని వందల రకాల యజ్ఞాలను చెప్పడం జరిగింది. అందులో మనకి ఇష్టస్య అంటే ఇష్టమైనటువంటిది మఖస్య అని చెప్పచ్చు. ఒక అర్థం కాదు. మనకి ప్రతి పౌర్ణమి వెళ్ళిన తర్వాత పాడ్యమి నాడు ఇష్టి చేస్తారు. యజ్ఞ ఆహితాగ్ని అంటుంటాడు. అమావాస్య వెళ్ళిన పాడ్యం నాడు కూడా మళ్ళీ ఇష్టి చేయాలి. ఇష్టస్య మఖస్య అంటే అది ప్రతి 15 రోజులకి ఆహితాగ్ని 2 రకాల యజ్ఞాలు చేయాలి. నెలకి 2 సార్లు. ప్రతి పాడ్యమికి, బహుళ పాడ్యమికి చేయాలి, శుక్రపాడ్యమికి చేయాలి. ఇష్టస్య మఖస్య అంటే ఇష్టి చేస్తే యత్ ఫలం, ఏ ఫలం అయితే వస్తుందో తదాప్నుయాత్, ఆ ఫలం వస్తుంటే ఎవరికైనా సరే. అంటే మనం అంతా వేదాలు చదవలేదు, యజ్ఞాలు చేయలేదు, ఏమీ చేయలేదు. కనీసం కర్ణార్జున యుద్ధం చదవండి, చేస్తే మీకు ఆ యజ్ఞ ఫలం వస్తుంది. సంశ్రవణాచ్చ భారత, అది వినండి. అయితే ఏమయ్యా, యజ్ఞో వై విష్ణు అని ఉంది కదా. వేదం యజ్ఞం అంతా కూడా విష్ణు స్వరూపం. మరి ఇక్కడ ఎవరయ్యా విష్ణువు? ఎవరయ్యా? మఖోహి విష్ణుర్భగవాన్ సనాతన వదంతి తచ్చాగ్న్యనిలేందు భావన అతో నూయు శృణుయాత్ పఠేచ్చయ సర్వలోకానుచర సుఖీ భవేద్. మఖోహి విష్ణు, ఇందాక చెప్పిన మఖం అంటే యజ్ఞం. యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాం తతః ప్రతిష్టతి స్తోత్రజుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయై స్వాహేతి అని చదువుతుంటాం మనం మంత్రపురుషం చెప్పినప్పుడు. అలాంటి చూడ అక్కడ మఖోహి విష్ణు, యజ్ఞం అంటేనే విష్ణు. తద్ భగవాన్ సనాతన, పరమాత్మ, శాశ్వతుడైనటువంటి పరమాత్మ అని చెప్పి తచ్చ అగ్ని అనిల ఇందు భానవ. అగ్ని అగ్నిదేవుడు, అనిల వాయుదేవుడు, ఇందు చంద్రదేవుడు, ఇలాగ వీళ్ళందరి యొక్క భావనలతోటి మనం భానవ అంటే సూర్యుడు, ఇలాగ వీళ్ళందరితోటి కూడా కూడి ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన. అతః అనసూయు అంటే నిర్మలమైనటువంటి మనస్సుతోటి ఎవరైతే యః పఠేది, ఎవడైతే చదువుతాడో, అంటే ఏమిటన్నా శ్రవాయిచ శృణుయాత్ ప్రతిశ్రవణ, వాడు విని మళ్ళీ కూడా చెప్పాలి ఇంకో తర్వాత. ఎవడైతే చదువుతాడో, ఎవడైతే వింటాడో వాళ్ళందరూ కూడా సర్వలోక అనుచర, వీడికి విభుత్వం అండి. విభు అంటే ఏమిటి తెలిసిన? మామూలుగా సర్వవ్యాపి, సర్వలోక అన్ని దేశాలు, ఏ దేశం వెళ్ళండి, ఏ అమ్మా సుబ్రహ్మణ్యం నా కోసం మాట్లాడుతున్నా అంటే అతను సర్వలోకాల్లోనూ కూడా తిరిగేటటువంటి వాడు. అంటే అన్ని శక్తులు అతన్ని సంప్రాప్తిస్తాయి. సుఖీ, సుఖవంతుడు అవుతాడు అతను. అంటే ఈ కర్ణార్జునుని వద్ద అది పుణ్యప్రదమైనటువంటి కథ అని చెప్పడం కోసం. సర్వదా భక్తి ముపాగత నరా పఠంతి పుణ్యాం వర సంహితామిమాం ధనేన ధాన్యేన యశసా చ మానుషా నందంతి తే నాత్ర విచారణాస్తి. ఎవరైతే తాం సర్వదా ఎప్పుడు కూడా నిత్యం భక్తితోటి ఈ గాథని చదువుతారో, పఠంతి పుణ్యప్రదమైనటువంటిది, వర సంహితాం చాలా శ్రేష్టమైనటువంటి, ఇమాం సంహితాం చక్కగా కూర్చబడినటువంటి ఈ మహాభారత గాథను ఎవరైతే వింటారో వాళ్ళు ఏం లాభాలయ్యా? ధనేన ధాన్యేన, తినడానికి లోటు ఉండదు, డబ్బుకి ఖర్చు ఉండదు, ఏం లోటు ఉండదు.
కీర్తి ఉంటుంది. యశసాచ మానుషా, వీటన్నిటితోటి మనుషులు నందంతి, చాలా ఆనందంగా ఉంటారయ్యా. నా అత్ర దీని మీద మళ్ళీ డిస్కషన్ వద్దు అసలు. ఖచ్చితంగా ఆ మాట అర్థం చెప్పడం అది అని చెప్పి అక్కడ ఇంకా అంటారండి. అతో నశూనియు అతో నస్ కాదు, జస్ట్ ఒకసారి అతో నూయు శృణుయాత్ తదాతు వై నరస్స సర్వాణి సుఖాని చాప్నుయాత్ విష్ణు స్వయంభూర్భగవాన్ భవశ్చ తుష్యంతి తే తస్య నరోత్తమస్య. ఎవరైతే ఈ మహాభారత గాథని ఎవరైతే ప్రసన్నమైనటువంటి మనసుతో అసూయలు లేకుండా ఒకళ్ళ మీద వాడు పాడైపోవాలని ఇలాంటి దుర్బుద్ధులు లేకుండా ఎవరైతే చదువుతారో వింటారో వాళ్ళకి సర్వాణి సుఖాని చ ఆప్నుయాత్, సమస్త సుఖాలు పొందుతారయ్యే వాళ్ళు. ఇంకేతంటే స్వయం విష్ణు, శ్రీ మహావిష్ణువు స్వయంభూ బ్రహ్మగారు, భగవాన్ భవశ్చ మహేశ్వరుడు, అంటే మూర్తి త్రియంతా కూడా, త్రిమూర్తులు కూడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా తుష్యంతి సంతోషిస్తారయ్యా. ఆ మహానుభావుడు చదువుతున్నటువంటి అతన్ని చాలా గొప్పవాడిని భావిస్తూ వాళ్ళు అనుగ్రహిస్తారు. ఇంకా ఇంకా ఏమి వస్తాయి, ఇంకా వేదావాప్తిర్బ్రాహ్మణస్యేహ దృష్ట్వా రణే బలం క్షత్రియాణాంజయో యుధి ధనజ్యేష్ఠాశ్చాపి భవంతి వైశ్యాః శూద్రారోగ్యం ప్రాప్నువంతీహ సర్వే. చాతుర్వర్ణ్యం వాళ్ళకి ఏమేమి మళ్ళీ విడివిడిగా చెప్తున్నాడు. వేదావాప్తి బ్రాహ్మణస్య, బ్రాహ్మణుడైనటువంటి చాతుర్వర్ణ్యం నమ్ముకునే బ్రాహ్మణుడికి అయితే అతని వేదాలు అనుగ్రహం లభిస్తుందయ్యా. క్షత్రియాణం, క్షత్రియుడైనటువంటి వాడికి రణే బలం, యుద్ధంలో బ్రహ్మాండంగా వాడు బలవంతుడు అవుతాడు. జయం కూడా వస్తుంది. యుధి జయ, ఎంత యుద్ధం చేసిందో ఓడిపోవడం కాదు, నెగ్గడం ఎప్పుడు. వైశ్యులైతే ధనజ్యేష్ఠ, ధనంలో మొట్టమొదటి వాళ్ళు అవుతారు, అంటే చాలా అత్యంతం ఐశ్వర్యవంతులు అవుతారు. మరి మిగతా వాళ్ళు ఆరోగ్యం ఆరోగ్యం మించిన ఐశ్వర్యం లేదు అసలు. అవన్నీ కూడా మిగతా వర్ణాల వాళ్ళకి వస్తుంటాయి అని చెప్పి ఈ రకంగా మహాభారత గాథను నమ శర్వాయ చ ప్రతి శర్వాయ చ అనే మాటకి అంటే ఎంత అర్థం తీసుకోవాలో చూసుకోండి. పైన ఏదో మామూలుగా సౌండ్ రీసౌండ్ కాదు ఇక్కడ. తథైవ విష్ణుర్భగవాన్ సనాతన సచాత్ర దేవ పరికీర్త్యతే యతః తతః స కామాన్ లభతే సుఖీ నరః మహామునేస్తస్య వచోర్చితం యథా. ఆ విధంగానే భగవంతుడు శ్రీ మహావిష్ణువు శాశ్వతుడైనటువంటి వాడు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు వర్ణించబడుతున్నాడు. ఇంకేత కృష్ణుని యొక్క అనుగ్రహంతో అర్జునుడు కర్ణుడిని వధించడం సాధ్యమైంది. తతః స కామాన్ లభతే, అర్జునుడు ఎలాగైతే తన కోరికను పొందాడో అలాగే ఈ ప్రతివాడు కూడా ఈ భాగాన్ని పారాయణ చేసేటటువంటి వాడు ఏ కోరికలతో చేస్తే ఆ కోరికలు తీరుతాయి, వాళ్ళకి సుఖంగా ఉంటా. మహామునేస్తస్య వచోర్చితం యథా, వ్యాస మహర్షి అతని అంత ఫలితాన్ని ఇస్తుంది అతని ఒక వాక్యాలని కూడా. కపిలానాం సవత్సానాం వర్షమేకం నిరంతరం యోదద్యా సుకృతం తద్ధి శ్రవణాత్ కర్ణపర్వణ. ఈ కర్ణపర్వం వింటే శ్రవణం వల్ల ఎంత పుణ్యం తెలుసా అండి. మనకి కపిలగో అంటుంటాం, పూర్తిగా అక్కడ తెలుపు లేకుండా నల్లగా ఉన్నటువంటి ఆవులు ఉన్నాయి, అప్పుడే ఉన్నాయి, చాలా చోట్ల చూస్తుంటాం. అలాంటి దూడతో ఉన్నటువంటి సవత్సానం, దూడలతో ఉన్నటువంటి కపిల గోవుల్ని ఒక ఏడాది కాలం ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా, వర్షం ఏక వర్షం అంటే ఒక సంవత్సర కాలం నిరంతరం మధ్యలో బ్రేక్ లేకుండా యోదద్యాత్, ఆ గోదానం చేస్తుంటే సంవత్సర గోదానం చేస్తే ఎంత పుణ్యం వస్తే అంత పుణ్యం వస్తుందటండి. అంటే ఏంటనమాట, నమ శ్రవాయ చ ప్రతి శ్రవాయ చ, రెండు కోడెడ్ వర్డ్స్గా తీసుకుంటే ఏవేవి వినాలి అంటే ఇలాంటి మహాపుణ్యగాథలను వినండి అయ్యా. ఇవి చదివించుకోండి. మీకు అల్టిమేట్లీ కథలు చెప్పుకోవడం కోసం కాదు, మీకు అల్టిమేట్లీ ప్రతి జీవి కూడా జీవిత కాలంలో రెండింటి కోసం శ్రమ పడుతుంటాడు. మొత్తం జీవితం అంతా ఫిల్టర్ చేసి చూడండి. ఇష్ట ప్రాప్తి, అనిష్ట పరిహారం. తనకి కావాలని పొందడం, అక్కర్లేదు అనుకో వదులుచుకుందాం అనుకున్నాను వదులుచుకోవడం. కావాలనుకునే ఏంటంటే విద్యార్థి అయితే మంచి చదువు రావాలి, ర్యాంక్ రావాలి, తర్వాత పొజిషన్ రావాలి, ఫ్యామిలీ రావాలి, ఇవన్నీ కావాలి. అక్కర్లేదు అనుకుంది అనారోగ్యం పోవాలి, దారిద్ర్యం పోవాలి, తర్వాత అనారోగ్యం పోవాలి. ఈ రెండు కూడా ఇలాంటి పుణ్యగాథల వల్ల జరుగుతాయి అని స్పష్టంగా మహర్షి మనకి ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు ఆయన అని చెప్పి ఈ రకంగా నమ శ్రవాయచ అనే పదాన్ని తీసిన శ్రవణ ఫలం ఇక్కడ చూసామండి. ఇంతేకాదు, ఇక్కడతో అయిపోలేదు, ఇంకో మాట చూడండి ఎక్కడ వస్తుందో. అంటే ఒక్క మాటకి ఎంతంత దూరాలు ఉంటాయి చూడండి. యజ్ఞంలో మనకి ఇందులో మొదటి కాండలో అంటే కృష్ణ యజుర్వేదంలో 6వ పర్ణంలో 11వ అనువాకంలో గొప్ప మంత్రం ఉందండి. గొప్ప మంత్రం. అందులో యజ్ఞం చేసే చోట నలుగురు ఉంటారు ముఖ్యంగా.
అయ్యా మ్యూట్ చేసుకోండి. అక్కడ చెప్పేటటువంటి ఏంటంటే పరమేశ్వరుడికి అక్కడ ప్రజాపతి అని ఒక పేరు కూడా చెప్పుకుంటాం. ఆ ప్రజాపతికి 17 అక్షరాలు ఉంటాయిటండి. ఆ 17 అక్షరాలు కలిస్తే అది ఓ రకంగా అది పరమేశ్వరుని యొక్క ఇంకొక పర్యాయ పదం లాంటిది. అది అతని నామధేయం లాంటిది. ఆ మంత్రం ఇక్కడ వస్తుంది చూడండి. ఇందులో 4 మంత్రాలు వస్తాయండి. యో వై సప్తదశం ఓం యో వై సప్తదశం ప్రజాపతి యజ్ఞమన్వాయత్వం వేద ప్రతి యజ్ఞేన తిష్టతి న యజ్ఞాద్భృగుంసిత ఆశ్రావయేతి చతురక్షరం అస్తు శ్రౌషడితి చతురక్షరం యజేతి ద్వ్యక్షరం ఏయామః ఇది పంచాక్షరం ద్వ్యక్షరో షట్కారః ఏష వై సప్తదశ ప్రజాపతి యజ్ఞమన్వాయత్త ఏవం వేద ప్రతి యజ్ఞేన తిష్టతి న యజ్ఞాద్భృగుంసతే అని మంత్రం వస్తుందండి. యజ్ఞం చేసేప్పుడు హోమం చేసేప్పుడు అక్కడ ఎవరెవరు ఉంటారు. యజమాని ఉంటాడు. అతనికి సహాయకులుగా 4 వేదాలు వచ్చినటువంటి వాళ్ళు 4 ఆఫీసర్స్, మనం లెక్క చెప్పాలని 4 యజ్ఞానికి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. అధ్వర్యుడు ఉంటాడు. అతను యజుర్వేదం చదివినటువంటి వాడు అధ్వర్యుడు అయి ఉండాలి. ఋగ్వేదం చదివినటువంటి వాడు అక్కడ హోత అవుతాడు. ఉద్గాత అవుతుంటాడు. సామవేదం చదివిన ఉద్గాత అవుతుంటాడు. హోమం చేసేటటువంటి వాడు హోత. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇందులో ఆశ్రావయ 4 అక్షరాలండి ఒక మంత్రం. ఆశ్రావయ అంటే యజ్ఞంలో హవిస్సు వేయబోతున్నాడు. సృక్కు స్రవాల్లో ఆజ్యం తీసుకున్నాడు, లేకపోతే హవిస్సు తీసుకున్నాడు, వేయబోతున్నాడు. అక్కడ 4 మంత్రాలు వినిపిస్తాయండి. లెక్క చూసుకోండి. 4 4 2 తర్వాత 5 2 మొత్తం ఎన్ని చూసుకోండి. 4 4 అంటే 8 తర్వాత 2 10 తర్వాత 5 అక్షరాలు 15 తర్వాత ఇంకో 2 అక్షరాలు. ఏమేమిటాయి అవి? ఆశ్రావయ ఇది చతురక్షరం. వినిపించండి అంటే మనం శ్రవాయిచ ప్రతి శ్రవాయ ఉంటున్నాం కదా, శ్రవణము వినుట. ఇక్కడ ఏంటంటే ఆశ్రావయ అని ఒక భాగం, ఒక మంత్రం అండి. అది ఎన్ని అక్షరాలున్నాయి? 4. ఆశ్రావయ. వెంటనే రెండో వాడు అక్కడ అస్తు శ్రౌషడితి చతురక్షరం. అక్కడ ఆగ్నేయుడు అనేటటువంటి ఇంకొక అధికారి ఉంటాడు. అతను ఏం చేయాలంటే ఇతను అంటే ఒకళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అందరికంటే హైయెస్ట్ అక్కడ అఫీషియల్ ఎవరంటే అధ్వర్యుడు. ఆ అధ్వర్యుడు చెప్తున్నాడు వెంటనే ఆగ్నేయుడితోటి, ఏమయ్యో ఇప్పుడు మనం హవిస్సు వేయబోతున్నాము అనే మాట వాడు వినాలి కదా, దేవతలు వినాలి కదా, వాడు పరధ్యానంగా ఉంటే కుదరదు. అంచేత వాళ్ళకి వినిపించండి. ఏమని వినిపించాలి? మేము హవిస్సు వేయబోతున్నాము అనే మాటని వినిపించాలి అని ఆశ్రవయ వాడు వినేట్లా చేయండి అని చెప్తాడు ఇక్కడ. అనేప్పుడు వీడు అస్తు, సరే నువ్వు చెప్పిన మాట, అతని అధ్వర్యుడు చెప్పిన మాట మేము వింటున్నాం, సరేనయ్యా చెప్తాము అని అర్థం. అంటే అందులో 2 పదాలు ఉన్నాయి. అస్తు శ్రౌషటు. సరే అన్నాడంటే అర్థం ఏంటి? ఎవరికే సరే, అధ్వర్యుడు ఇచ్చినటువంటి సరే చెప్తామయ్యా అని అర్థం. శ్రౌషట్ అంటాడు. శ్రౌట్ ఇదేమో ఈ 2 అక్షరాలేమో దేవతలకి. అస్తు అనేదేమో తనకి అధికారం, తనకి ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో ఆ అధ్వర్యుడికి ఇతను ఆన్సర్ చెప్తున్నాడు, సరే చెప్తానయ్యా అని. ఇప్పుడు దేవతలకి తిరిగి శ్రౌషటు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మేము ఈ యజ్ఞంలో హవిస్సుని వేయబోతున్నాము, వినండి అని ముందర కాషన్ చేయడం, వాళ్ళని అలర్ట్ చేయడం. అస్తు శ్రౌషడిది చతురక్షరం. తర్వాత వెంటనే అతను హోతతోటి ఈ అధ్వర్యుడు ఎప్పుడైతే ఇతను శ్రౌషట అనేసాడో మళ్ళీ అధ్వర్యుడు మళ్ళీ రంగంలోకి వస్తాడండి. హోతలను పిలుస్తాడు. అయ్యా మీరు యజానం, తర్వాత ఇంకో మంత్రం ఉంది, యజేతి ద్వ్యక్షరం. యజ అంటాడు అంతే. వెంటనే యజ అంటే యాజ్యవాక్యాన్ని పఠించండి. మీరు ఏ మంత్రం చెప్పబోతున్నారు, ఏ దేవతకి హవిస్సుని వేయబోతున్నారు అది చెప్పండి మీరు. అది ఇందాక వాడు ఆజ్ఞుడికి చెప్పకూడదు. మేము వేయబోతున్నాము అనే మాట మాత్రమే అతను చెప్పాలి. అసలు మాట వీడు చెప్పాలి. యజ అని ద్వ్యక్షరం, 2 అక్షరాలండి ఇది. అంటూ ఏ యజామహ ఇది పంచాక్షరం. వెంటనే హోటల్ అలర్ట్ అవుతారు. అంటే మేమైతే ఏం చేస్తామంటే మాకైతే ఎవరికైతే మాకి అధికారం ఇచ్చారో యజామహే మేము పఠిస్తున్నాము, ఆ వేద మంత్రాన్ని పఠిస్తున్నాము అని అంటారు వీళ్ళు. అని వెంటనే వషటు అంటే ద్వ్యక్షర, దీని ఔషట్ అని పేరు. ఔషట్ అంటే వేసేసాము తీసుకోండి ఇంకా అక్కడ అనమాట.
అంటే ఇయ్యబడుతున్నది. ఇది ఎన్ని అక్షరాలు? మళ్ళీ 2 అక్షరాలు. ఇలాగా చతురక్షరం 4, ఆశ్రావయ 4 అక్షరాలు, అస్తు 2, శ్రౌషట్ 2, అంటే 2 కలిపి 2 + 2 4 అక్షరాలు. ఇదేమో ఆగ్నేయుడు చెప్పేటటువంటిది. యజ వినేటటువంటిది హోతకి చెప్పేటటువంటి మాట 2 అక్షరాలు. ఏ యజామహేలో ఏమో మళ్ళీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ యజామహే అనమాట. అంటే తమ గురించి మాకు చెప్పావు కదా మేము చేస్తున్నాం యాజ్యవాక్యాన్ని మేము చదువుతున్నాం. ఇది పంచాక్షరం, అది 5 అక్షరాలు అయిపోయింది. అనేసి చివరికి ఏంటంటే వేశాము అన్నమాట. ఔషట్ అన్నారు. ఇలాగా ఇక్కడ అంటే శబ్ద ప్రధానంగా జరుగుతుంది ఏమిటంటే యజ్ఞ ప్రక్రియ అండి. ఎంత పవిత్రమైనటువంటి ఈ కర్మ అండి. యజ్ఞో వై పుణ్యతమం కర్మ. పవిత్రమైనటువంటి కర్మలు చాలా ఉన్నాయి ప్రపంచంలో, మనకి వేదం ద్వారా ప్రవేశించబడినవి. కానీ అన్నిటిలోకి కూడా అన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటి అతి పుణ్యప్రదమైనది ఏమిటయ్యా? యజ్ఞం అయ్యా. యజ్ఞం అని ఆ యజ్ఞంలో ఎలా చేస్తారయ్యా? యజ్ఞం అంటే చివరికి హోమం వేయడం. ఆ హోమం ఎలా? ఇగో ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వాలి. అక్కడ చెప్పేటండి ఏ మంత్రంతో స్టార్ట్ అవుతుందండి? ఆశ్రావయ. అక్కడ నమ శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ మొత్తం ఈ ఋత్వికులు నలుగురు కలిసి మొత్తం మీద వీళ్ళు వేస్తున్నాం అని అన్నారో, దేవతలు మళ్ళీ పుచ్చుకున్నామని మళ్ళీ వాళ్ళు అంటారు. ఇలాగ నమ శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ అనేటటువంటి మంత్రాన్ని యజ్ఞం అంతా కూడా అక్కడ మనకి స్ఫురిస్తోందా? ఈ శబ్దం అనేది అంటే చిన్న కోడెడ్ వర్డ్స్ అని చెప్పుకున్నామండి. అంటే మొత్తం యజ్ఞ ప్రక్రియ అంతా కూడా ఆ మొత్తం నమ శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ ఈ రెండిట్లోనూ ఉన్నటువంటి ఎవరయ్యా? పరమశివుడు. ఆ మాట చెప్పుకోవడానికి మనం ఈ కథ అంతా చెప్పుకున్నామండి. ఏమండి? ఇది అయిన తర్వాత అంటే ఒక్కొక్క మాటకి మనం ఎంతంత దూరం వెళ్ళాల్సి వస్తుందో చూసుకోండి. ఇవన్నీ కూడాను ఎక్కడన్నా ఒకసారి చూసుకుందాం. ఇంకోటి ఉంది. ఈ ఇందాక చెప్పుకున్నటువంటిది మనకి స్వాధ్యాయ బ్రాహ్మణం అని ఒకటి ఉంది. స్వాధ్యాయ బ్రాహ్మణం అంటే కృష్ణ యజుర్వేదంలో అంటే శ్రవాయిచ ప్రతిశ్రవాకి ఇంకా అవ్వలేదు, అది పూర్తవలేదు. ఇంకా అర్థం చెప్పుకోవాల్సిన ఇంకా అర్థభాగం ఉంది, చూసుకోండి. అక్కడ స్వాధ్యాయ బ్రాహ్మణం అని చాలాసార్లు దాని గురించి విశిష్టత చెప్పుకున్నాం మనం. తైత్తిరీయ శాఖలో మొత్తం 82 పన్నాలు. ఆ 82 పన్నాల్లోనూ మొట్టమొదటి 44 పన్నాలని తైత్తిరీయ సంహిత అని అంటారు. తర్వాత 28 పన్నాలని తైత్తిరీయ బ్రాహ్మణము. బ్రాహ్మణులు కాదు, బ్రాహ్మణము అది పుస్తకం పేరుది. 2 అప్పుడే 72. తర్వాత ఇంకొక 6 తైత్తిరీయ ఆరణ్యకము, 4 తైత్తిరీయ ఉపనిషత్తులు. ఈ తైత్తిరీయ ఆరణ్యకంలో మొదటి పన్నాన్ని అరుణం అంటుంటారు, 2వ పన్నాన్ని స్వాధ్యాయ బ్రాహ్మణం అంటారు. అంటే లెక్క ప్రకారం 72, 74వ పన్నం అనమాట వరుసలో లిస్టులో చూసుకుంటే. అందులో ఒక వాక్యం వస్తుంది. ఈ వేదాధ్యయనం ఎటువంటిది అంటే శ్రవాయిచ ప్రతిశ్రవాయిచ అనే మాటకి శ్రవణము ప్రతిశ్రవణము. తస్మాత్ స్వాధ్యాయోధ్యేతవ్యో యం కర్తుమధీతే తేన తేన శ్రేష్టం భవత్యగ్నేర్వాయోరాదిత్యస్య సాయుజ్యం గచ్చతి తదేషాభ్యుక్త. అక్కడ వస్తుందండి ఈ మంత్రం. ఏంటంటేట స్వాధ్యాయ అధ్యేతవ్య. స్వాధ్యాయ అంటే నువ్వు నీ గురువు దగ్గర ఏదైతే అధ్యయనం చేసి నేర్చుకున్నావో అది నీకు స్వాధ్యాయం. అంటే గురు స్థానంలో కూర్చున్నటువంటి ఇవాళ పాఠం చెప్పబోతున్నాడు. అతనికి ఎలా వచ్చింది? ఈ వేళ ఉన్న గురువుకి అతను పూర్వకాలం తన శిష్యుడిగా ఇంకో గురువు దగ్గర నేర్చుకుని వచ్చాడు. ఈ ఇప్పుడు ఈవేళ గురువు అతను ఏమిటంటే అది స్వాధ్యాయం అయింది. ఇప్పుడు ఏం చేయాలి? అధ్యేతవ్య. నువ్వు మళ్ళీ ఇంకొకటి చేత అధ్యయనం చేయించాలి, అది నీ బాధ్యత. అది ఇది కనుక ఎవరైతే అంటే మనం ఎంఎస్సీలు వేసాం, ఎంటెక్లు వేసాం, పిహెచ్డీలు చేసేసామండి. ఆ ఎంఎస్సీలో చదివిన పుస్తకం ఈవేళ మన ఉద్యోగాల్లో సామాన్యంగా మాస్టర్స్లో చదివిన పుస్తకాలు మళ్ళీ ఎవరికి ఉపయోగించవు. ఉద్యోగం వేరు, చదువులు వేరు. ఆ పుస్తకాలు మళ్ళీ 50 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా ముట్టుకుంటారని అనుకోం. ఎక్కడో కొంతమందికి చేస్తే ఇంజనీర్లు కొన్ని సబ్జెక్ట్స్ అవసరం వస్తాయి, అన్ని టాపిక్స్ అవసరం ఉండవు. కానీ అలా కాదు వేదం దగ్గర. గురువు దగ్గర అధ్యయనం చేసినప్పుడు తర్వాత వేద పరీక్ష ఇవ్వడానికి ఆ వేళ వెళ్ళినప్పుడు ఎంత శ్రద్ధగా ప్రతి అక్షరం గుర్తుపెట్టినాడో జీవితం అంతా అలా గుర్తుపెట్టుకోవాలి. అలాగే దాన్ని ఏమంటే దాని పేరు స్వాధ్యాయం. అంటే స్వాధ్యాయం చదువుకున్నప్పుడే కాదు, చదువుకుని జ్ఞాపకం ఉంచుకున్నటువంటిది. అది ఎలా చేయాలట? స్వాధ్యాయ అధ్యేతవ్య. ఈ రకంగా తాను చదువుకోవడం శ్రద్ధగాను సంపూర్ణంగా ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటూ అక్షరం జారిపోకుండా, అదే రకంగా మరి తన శిష్యుడికి తాను బోధించడం, అధ్యయనం చేయించడం. ఇది చేస్తేట
ఇప్పుడు ఇతను ఏం చెప్తాడు? ఇతను వేదం పాఠం చెప్పాలి. వేదం పాఠం అంటే ఏంటి? ప్రతి పన్నం చెప్పుంటాడు. ప్రతి పన్నం ఏముంటాయి? అందులో మంత్రాలు ఉంటాయి. ఏమిటా మంత్రాలు? యజ్ఞాల గురించి. అది మామూలు అనేక రకరకాల మనకి అగ్నిష్టోమ యాగం కావచ్చు, లేకపోతే వాయుదేవతాకం కావచ్చు, అగ్నిదేవతాకం కావచ్చు, అనేక రకాల యజ్ఞాలు ఉన్నాయి. ఆ మంత్రము యయ్యం క్రతుమధీతే, ఆ పాఠం చెబుతున్నటువంటి మంత్రము అది ఏ యజ్ఞానికి సంబంధించినదో ఆ మంత్రము పాఠం చెబితేట ఇతనికి ఆ యజ్ఞం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందండి. తేన తేన శ్రేష్టం భవతి అగ్ని వాయో ఆదిత్యస్య సాయుజ్యం గచ్చతి. చివరికి ఏంటంటే అతను త్రిమూర్త్యాత్మైనటువంటి ఆదిత్యుడు కలిసిపోతాడయ్యా. మనకి ముగ్గురు దేవతలు ప్రధానంగా అగ్ని, వాయువు, ఆదిత్యుడును. వాళ్ళలో మనకి ఆఖరి మోక్ష ప్రాప్తి అంటే మనకి అందరూ చెప్తారు ఆదిత్యుల్లో ఉంటాడయ్యా పరమేశ్వరుడు, అతనిలో కలిసిపోవడం. ఆ రకమైనటువంటి పుణ్యం లభిస్తుందట. దేనివల్ల? నమశ్రవాయ చ ప్రతిశ్రవాయ చ. ఆ 2 అక్షరాలకి, 2 మంత్రాలకి, అందులో 2 పదాలకి ఇచ్చినటువంటి అర్థాన్ని స్ఫురణ చేసుకుంటూ, ఓహో నేను పాఠం నేర్చుకున్నాను కనుక ఆ పాఠం మళ్ళీ ఇంకో తరానికి అందిస్తేనే నా రుణ విముక్తి అవుతుంది. ఋషి రుణం అక్కడికి విముక్తి అవుతుందండి. ఈ రకంగా భావిస్తే ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మోక్షఫలం లభిస్తుందయ్యా అని చెప్పేటటువంటి ఈ మంత్రం మనకి స్వాధ్యాయ బ్రాహ్మణంలో లభిస్తుందండి. అంటే నమశ్రవాయ చ ప్రతిశ్రవాయ చ మంత్రానికి మనం భావన చేసేప్పుడు ఇంత దూరం చేస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుందండి. ఇది తర్వాత నమశ్రవాయ చ ప్రతిశ్రవాయ చ. తర్వాత నెక్స్ట్ ఇంకో మంత్రాన్ని పెడదామండి ఈవేళ. అదేమిటంటే ఇక్కడ చూడండి. నమ ఆసుషేణాయ చాసురథాయ చ నమః శూరాయ చావభిందతే చ నమో వర్మిణే చ వరూథినే చ నమో బిల్మినే చ కవచినే చ నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ. ఇక్కడ నమ ఆసుషేణాయ ఈ పదవిభాగం చేసి ఆసుషేణాయ ఒక పదము, నమః ఆసుషేణాయ చ ఆసురథాయ చ. ఇక్కడ చూడండి కథలు ఎన్ని వస్తాయి మళ్ళీ మనకి. దీనికి ఇందులో ఏమైనా ఇచ్చారు చూద్దాం. ముందర విద్యారణ్య భాషలో ఇచ్చారు చూద్దాం. ఇక్కడ చూడండి. నమః ఆసుషేణ, ఇక్కడ షకారం వచ్చిందంటే పదం విడదీస్తే ఇందులో ఈ సమాస పదాన్ని విడదీస్తే ఆశు సేనాయ అని అర్థం వస్తుందండి. ఆశు అంటే ఆశుకవిత్వం, ఆశు అంటే వేగముగా, అంటే శీఘ్ర వ్యాపి సేనాయ. ఎవని యొక్క సైన్యము చాలా వేగంగా ముందరికి చొచ్చుకుంటూ వెళ్ళిపోతుందో ఆ నాయకుడిని, సేనా నాయకుడు, అతనికి పేరు ఏంటంటే ఆసుషేణుడు అని అర్థం అండి. అది ఆ పదం. అంటే సైన్యంతో కూడా ముందరికి, అంటే ఫార్వర్డ్ మార్చింగ్ అనమాట. మన 1965లో జ్ఞాపకం ఉందో లేదో మీరంతా చాలా మంది తెలియకపోతే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటే తెలుస్తుంది. లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్గా ఉండగా ఆ వేళ అవతల పక్క నుంచి అమెరికా వాళ్ళ శాబర్జెట్లో వాళ్ళ విమానాలు మన దగ్గర ఎటువంటి ఏమీ లేవు. లేకపోయినా సరే వీళ్ళు వెళ్ళిపోతే ఎంతవరకు వెళ్ళిపోయారండి? లాహోర్ని ముట్టడించేశారు. యువతల పక్కనేమో ఆ లాహోర్ని ముట్టడించారు. ఎంత వేగంగా వెళ్ళిపోయారు. అది అక్కడ మనం ఆ సుషేణాయ అనే వెంటనే నాకు లాల్ బహదూర్ శాస్త్రి నాయకత్వం ఆ వేళ పాకిస్తాన్ యుద్ధం జ్ఞాపకం వస్తుంటుందండి. నమ ఆసుషేణాయ. తర్వాత ఆశురథాయ చ. దాని మీద ఈవేళ పొద్దున కూడా డిసెంబర్ 4, 5 తారీఖులో ప్రారంభమైందండి ఆ యుద్ధం. అప్పుడు 1971లో 65లో జరిగినది. 71లో జరిగింది మనకి బంగ్లాదేశ్ యుద్ధం జరిగింది. ఆ 2 చోట్ల కూడా ఇటు పక్కనే బంగ్లాదేశ్ మీద కూడా అలాగే మనం దాన్ని విమోచన చేసేప్పుడు కూడా పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ వారు కూడా ఆ పక్కకి వేగంగా పంపించి థర్డ్ డే కల్లా యుద్ధం స్టార్ట్ అయింది. 6th ఈవినింగ్ కల్లా అప్పుడే బంగ్లాదేశ్లో, ఇప్పుడు ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతంలో ఈస్ట్ పాకిస్తాన్లో అప్పుడే ఎయిర్ సుపీరియారిటీ సంపాదించేశారండి. పైన ఆకాశంలో మన విమానాలు తిరుగుతున్నాయి. చివరికి ఇంకా విశేషం ఏంటి చెప్పనండి, మన విమానాలు ఇంకా యుద్ధం పూర్తవలేదు. వాళ్ళ విమానాశ్రయాన్ని ఖాళీ చేయించేసేసి అక్కడ దింపుకుని అక్కడి నుంచి మన వాళ్ళు ఫ్లైట్స్ వేసుకున్నారు. అంటే శత్రు సైన్యం మధ్యలోకి వెళ్ళిపోయి వాళ్ళ విమానాలకి అక్కడి నుంచి ప్రారంభించాడు. అక్కడ ఆ మాట చెప్పునండి. తర్వాత ఆశురథాయ చ. ఇక్కడ ఆశురథాయ అనే మాట ఏమిటంటే శీఘ్రగామి రథాయ. ఇతని రథం చాలా వేగంగా వెళుతుందంటే మాట. అంటే చాలా వేగంగా డ్రైవ్ చేసుకుంటూ యుద్ధంలో వెళ్ళిపోతున్నాడు. అది రథం కావచ్చు. ఇక్కడండి ఇలాంటి మాట ఎక్కడ మనం వినండి. అంటే మహావేగంగా ఎక్కడ జరిగింది ఒక రథం?
అంటే ఓ వెహికల్ యుద్ధంలో వార్ వెహికల్ సూపర్ ఫాస్ట్ స్పీడ్లో వెళ్ళినటువంటి సంఘటనలు ఎక్కడైనా ఉన్నాయా? సూపర్ ఫాస్ట్ మామూలుగా ఏదో అందరూ పెడతారు, వెళ్ళడం కాదు. ట్యాంకుల మీద పెడతారు, గోదామి కాదండి. ద్రోణ పర్వంలో సైంధవ వధనాడు శ్రీకృష్ణుడు ఆ వేళ రథాన్ని తోలినటువంటి విధానం చూస్తే అత్యద్భుతం అండి. ఇది అత్యద్భుతం. ఆ శ్లోకాలు చూద్దామండి ఒక్కసారి. ఏం చేద్దంటే చూస్తే ఆశ్చర్యం వస్తుంది. ఇలా కూడా అలా ఎవరైనా చేయగలరా? ఆ వేళ తెలుసునండి మీకు, మహాభయంకర అత్యంత భయంకర 18 రోజుల యుద్ధంలోనూ అత్యంత భయంకరమైన యుద్ధం ఎప్పుడంటే సైంధవ వధనాలు జరిగింది. ఆ వేళ ఒక్కరోజు అర్జునుడు ఒక్కడే అక్షౌహిణి సైన్యాన్ని చంపాడండి. సైంధవుని ఎక్కడ దాచేశారో తెలియదు. ఎంత దూరం ఉంది ఆ వేళ, ఎన్ని వ్యూహాలు వేసాడు మీకు మొదలు ఒకసారి డయాగ్రామ్ కూడా చేసి చూపించానండి. మొట్టమొదట శకట వ్యూహం, దాని తర్వాత సూచి వ్యూహం, దాని తర్వాత పద్మ వ్యూహం, దాని తర్వాత ఇంకో వ్యూహం, దాని తర్వాత మళ్ళీ పద్మ వ్యూహం. సుమారుగా అది ఫిజికల్గా లెక్కేసారండి. మనకి కథ చూసిన 65 కిలోమీటర్ల దూరంలో దాచేశారండి కొండ గుహల్లో అతన్ని, సైంధవుడిని. వెళుతుంటే ఎక్కడున్నారో తెలియదు, వెతుక్కోవాలి. ఎలా ఉంటుందంటే గడ్డివాములో సూది పడిపోయింది అనుకోండి, ఎవడు చెప్పగలండి ఎక్కడుందని. అలా ఉంది ఆ వేళ అర్జునుడి పరిస్థితి. అయితే అర్జునుడు ఎలా వేస్తున్నాడు చూడండి. అంటే వేగం చూడండి. ఇందాక చెప్పి ఆసురథాయ అనే మాటకి చెప్పాలంటే రథస్థితోగ్రత క్రోశం యానస్యత్యర్జున శరాన్ రథే క్రోశమతిక్రాంతే తస్యతే ఘ్నంతి శాత్రవాన్. అర్జునుడు బాణం వేసి ఎంత దూరం రోడ్డు క్లియర్ చేసుకుంటున్నట్టు తెలుసునండి. ఎదురుకుండా వచ్చినట్టు కొట్టడం కాదు, తాను ఉన్న పాయింట్కి 2 మైళ్ళ వరకు కూడా మళ్ళీ ఎవరు అడ్డం లేకుండా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నట్టండి. 2 మైళ్ళ దూరం ఎవడు బతికి ఉండకూడదు తను వెళ్ళబోయే రథానికి. అయితే విచిత్రం ఏంటంటే, అంటే అది ముందర రథస్థిత అగ్రత క్రోశం. క్రోశం అంటే 2 మైళ్ళు. అంటే మైల్ అంటే మన సపోజ్ 1.6 కిలోమీటర్స్ అనుకోండి, 3.5 కిలోమీటర్స్ సుమారు కొట్టేస్తున్నాడు అనమాట. అది అంటే కృష్ణుడికి తను అడ్డం తీసేయాలి, ముందర అడ్డం తీసేసే రథం కలుగుతుంది. లేకపోతే అడ్డాలు ఉంటే కృష్ణుడు ఏం చేస్తాడు అనుకుంటాడు. అయితే ఏమైంది తెలుసునండి, బాణం ఇక్కడి నుంచి వేసి అంటే ఎంత దూరం 2 మైళ్ళ అవతల వాడిని కొడుతున్నాడు. ఇప్పుడు ఆ బాణం తగిలిందా లేదా చూసుకోవాలి కదా. బాణం వేసుకుంటూ వెళ్ళిపోవడం, బాణం వేసి తగలాలి కదా. ఏం చేస్తున్నాడు తెలుసండి, వెనక్కి తిరిగి చూడాల్సి వస్తుంది అండి. అంటే అర్థం ఏంటి ఒక్కసారి ఆలోచించండి. అర్జునుడు 2 మైళ్ళ అవతల ఉన్నవాడిని కొట్టాడండి. కొట్టి మరుక్షణంలో వాడికి తగిలిందా లేదని చూసుకోవాలండి. దానికి వెనక్కి తిరిగి చూడాల్సి వస్తుంది. అంటే ఏమండి అంటే ఎంత స్పీడు, ఇతను మళ్ళీ తగిలే ఆ సెకండ్లో రథే క్రోశమతిక్రాంతే, ఇతను బాణం వేసి ఆ 2 క్రోశం దూరం దాటి వెళ్ళిపోయి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడాలన్నమాట. అర్జునుడు బాణం వేయడం అర్జునుడి పని, బాణం వేసిన అంత వేగంగా అంతకంటే ఎక్కువ వేగంగా రథం తోడడం కృష్ణుడి పని. ఇదండి రథే క్రోశం అతిక్రాంతి. ఒక క్రోశాన్ని అతిక్రాంతం అంటే అతిక్రమించడం, అంటే ఓవర్టేక్ చేయడం. ఆ 2 మైళ్ళ దూరం అంటే క్రోశాన్ని అతిక్రమించిన తర్వాత అది అప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నట్టండి, తగిలిందా తగలేదా అని చూసుకుంటున్నట్టండి. తస్యతే ఘ్నంతి శాత్రవాన్. ఒక్క నిమిషం ఏం కాదు చెప్పాము. ఎంత గొప్ప శ్లోకం. రథస్థితో గ్రత క్రోశం యానస్యత్యర్జున శరాన్ రథే క్రోశం అతిక్రాంతే తస్యతే ఘ్నంతి శాత్రవాన్. ఇంతలా వేగం కల్పించినటువంటి వాడు ఎవరన్నా ఉన్నారు అసలు అని చూసేటండి. చూస్తే చూడండి, దాన్ని చూడండి. ఇక్కడ దాని మహాభారతంలో వస్తాయి వాక్యాలను కూడా. తార్క్ష్య ఇక్కడ వాక్య అదే అత్యద్భుతమైన ఘట్టం అది. అక్కడ చూడండి, తార్క్ష్యమారుతరంహోభిః వాయుభిః సాధువాహిభిః తదా గచ్చదృషీకేశః కృత్స్నం విస్మాపయన్ జగతు. తార్క్ష్యుడు అంటే గరుత్మంతుడు అండి. ఇతని రథం ఏ వేగంతో పోనిస్తున్నాడంటే కృష్ణ పరమాత్మ గరుత్మంతుడి వేగాన్ని వాయు వేగం అంట మారుత రహస్సు అంటే వేగం. అంటే గరుత్మంతుడి వేగంతో వాయు వేగంతో వెళ్ళేటటువంటి గుర్రాలతోటి సాధువాహిభి గుర్రాలు కూడా బాగుంటాయి. రథం అంటే చక్రాలు బాగుంటే సరిపోదు, గుర్రాలు బాగా వెళ్ళాలి. తదా గచ్చదృషీకేశ. మొత్తం ప్రపంచం అంతా
కౌరవ సైనికులందరూ వాళ్ళు యుద్ధం చేయడం మానేసేటండి. అబ్బా, అర్జునుడు రథం బాణాలు ఎలా వేస్తున్నాడు అర్జునుడు చూడడం, రథాన్ని ఎలా దోలుతున్నాడు కృష్ణుడు చూడడం, వాళ్ళు మునిగిపోయారు చివరికి. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కువసేపు చూస్తే వాళ్ళు చంపేస్తాడు మళ్ళీ అర్జునుడు, అది పారిపోతూ. అది ఆశ్చర్యకరం ఏంటండి. సతథా గచ్చతి రథ తపనస్య విశాంపతే సేనేంద్రస్య నతు రుద్రస్య నాపి వైశ్రవణస్య చ. అలాంటి రథం సూర్యుడికి లేదుట. ఇంచేత సూర్యుడు ఇంచేత మరి ఉదయకాలం నుంచి సాయంకాలం మనకి అస్తమైన దగ్గర రథం ఇది ఏకచక్ర రథం, ఏకరథం, ఒకే చక్రం ఉంటుంది ఆయన రథానికి. అలాంటి చక్రం ఉన్నట్టు ఒంటి చక్రం ఉన్నటువంటి రథం ఉన్నటువంటి సూర్యుడు ఆయన అడ్డం ఉంది ఆకాశంలో. ఆయన వస్తుంటే నక్షత్రాలను కూడా కనిపించకుండా పారిపోతాయి అంతే అని చెప్తారు. అలాంటిది ఆయనకి అయ్యో నాకు కూడా ఇలాంటి రథం ఉంటే బాగుండే, ఇంత వేగంగా తోలే. అనూరుడు అతనికి సారథి, మా సారథి తల తోలలేకపోతున్నాడే అని అనుకుంటూ ఉంటాడు, ఇంకా వేగంగా వెళ్ళిపోతుంది అనుకుంటాట సూర్యుడు. ఆయనకి లేదు. లేదా తపనస్య విశాంపతే నేంద్రస్య, ఇంద్రుడు అనేక యుద్ధాల్లో పాల్గొన్నాడు, అనేక మంది యుద్ధాలతో, రాక్షసుల యుద్ధాల్లో. ఆ యుద్ధాలు అబ్బా ఇలాంటి సారథి ఉంటే బాగుండే, ఇలాంటి రథం ఉంటే బాగుండే. ఆ రకంగా సూర్యుడికి లేదు, ఇంద్రుడికి లేదు. చివరికి చెప్పుతూ నతు రుద్రస్య నాపి ఎంచేత ఈ త్రిపురాసుర సంహార సమయంలో ఆయనకి రుద్రుడు యుద్ధం చేయబోతుంటే ఆయన సారథిని ఎవరిని పెట్టుకున్నాడు ఆయన. అబ్బా నా సారథి కూడా ఇంకా ఇంత ఫాస్ట్గా నడిపించట్లేదు ఆయన అనుకుంటున్నట్ట. నాపి వైశ్రవణస్య చ, కుబేరుడికి అంత అలాంటి ఇది ఐశ్వర్యవంతుడు కదా. ఈవేళ చూడండి కార్లు చూస్తున్నప్పుడు పేపర్లో వస్తుంటాయి వార్తలు. ఈవేళ 5 కోట్ల కారు, లేదా 10 కోట్ల కారు, 20 కోట్ల కారు, ఏమున్న కారు 4 చక్రాల చివరి ఉండేది. కానీ ఆ యాక్సిల్లో వేస్తాడో మరి ఏం వేస్తాడో, అది ఎందుకు అంత ఖరీదు, బంగారం చేస్తాడా, లేదా అందులో ఉండేటటువంటి ఎంత సూపర్ ఫైన్ క్వాలిటీతో రిజల్యూషన్ తోటి ఆ ఇన్స్ట్రుమెంట్స్ లోపల కాంపోనెంట్స్ తయారై ఉంటాయి. అన్నిటికంటే మించిపోయి ఉంది వీళ్ళకి. నాణ్యస్య సమరే రాజ్, ఇప్పుడు చెప్తున్నాడండి ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తున్నాడు. నాణ్యస్య సమరే రాజన్ గత పూర్వస్తథారథ యథాయయార్జునస్య మనోభిప్రాయ శీఘ్రగ. అర్జునుడి మనస్సు ఏ పక్కకి ఎలా వెళ్ళి చూపిస్తోందో అది కృష్ణ పరమాత్మ వెనక్కి తిరిగి చూడకుండా అర్జునుడి యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటూ ఈ పక్క పోవాలని అతను అనుకుంటాడు, ఈ పక్క పోనద్దాం, ఏ స్టేట్లోనే వెళ్ళక్కలేదు, అవతల మూలగా వస్తున్నాడు, వెళ్ళి కొట్టి వాళ్ళని ఆ పక్కన మూలను కొట్టు, అలాగా చేస్తూ ఆ రథంలో ఎవరి రథం కూడా ఇంత స్పీడ్గా వెళ్ళలేదండి. ఆ రకంగా అర్జునుడి యొక్క మనోభీష్ట ప్రకారంగా శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని తోలుతున్నట్టండి. ప్రవిశ్యతురణే రాజన్ కేశవ పరవీర సేనా మధ్యే హయాంస్తూర్ణం చోదయామాస భారత. ప్రవిశ్యతురణే, హే రాజన్, ఓ రాజా ధృతరాష్ట్ర మహారాజా, యుద్ధరంగంలో ప్రవేశించిన తర్వాత కేశవ కృష్ణ పరమాత్మ పరవీర అంటే అవతల పక్షంలో ఉండేటువంటి వీరులందరినీ చంపేటటువంటి కృష్ణ పరమాత్మ అంటే రథాన్ని పాలిసి అర్జునుడు బాణాలు వేస్తాడు, చంపేస్తాడు. సేనా మధ్యే హయాంస్తూర్ణం చోదయామాస భారత. అలాంటి విధంగా ఆ విధంగా సేనా మధ్యంలో గుర్రాలని అతను చోదన. ఇప్పుడు ఏమని చెప్పాలండి తన్ని? ఆశురథాయచ అనే మాట ఇక్కడికి వర్తిస్తుందండి. ఇది నమ ఆశుషేణాయచ ఆశురథాయచ అని అక్కడికి ఆ మాట చెప్పుకోవడం కోసం మనం ఇక్కడికి వచ్చామండి ఒకసారి వాక్యంలోకి. అంటే ఒక్కొక్క పదానికి మనకి అర్థం తీసుకుంటూ ఉంటే ఇవన్నీ జరిగిన సంఘటనలో మన పుణ్య గాథల్లో ఉన్నటువంటి నిక్షిప్తం ఉన్నవి మనం ఒక్కసారి స్ఫురణ తెచ్చుకుని చెప్పుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఇవన్నీ కూడా చెప్పుకుంటే ఇవాళ ఇంతవరకే కదిలిందండి పాఠం, ఇక్కడికి ఆపుకుందాం, మనం మిగతా తర్వాత చెప్పుకుందాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా సకలం పరస్మై నారాయణైరేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. సీతారామార్పణమస్తు. ఓం అయ్యా ఇవాళ చాలా అద్భుతమైందండి. మొత్తం మహాభారత యుద్ధం కూడా కవర్ చేశామండి. ఎన్ని నమశ్రవాయచ ప్రతిశ్రవాయకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళామో చూసుకోండి ఒక్కసారి. అందులో ఇగో నా వెనకాల బోర్డు మీద ఉండేటటువంటి ఫిజిక్స్ లో లెసన్ లో వస్తుంది, సౌండ్ లో వస్తుందండి. అక్కడి నుంచి మనం ఎంఆర్ఐ అంటామండి. ఎంఆర్ఐ కరెక్ట్ కాదు, ఎన్ కూడా పెట్టాలి. న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అండి. ఎన్ఎంఆర్ఐ ఎన్ తీసేసి ఎంఆర్ఐ అంటాం. అది స్వాధ్యాయ బ్రాహ్మణ. నమస్తే. ఒక్క నిమిషం
ఒక్క నిమిషం. మన ఆ పదానికి ఎన్ని అర్థాలు చూసుకున్నాం చూడండి. ఒకసారి మననం చేసుకుందాం, సింహావలోకనం చేసుకుందాం. ఒకటి ఫిజిక్స్లో చెప్పుకున్నాం, రెండోది మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళాం, తర్వాత అంటే వరుస స్వాధ్యాయ బ్రాహ్మణంలో శ్రవణము, ప్రతిశ్రవణము, అధ్యయనము, అధ్యాపనము అది చెప్పుకున్నాం. సుశ్రవాహ అని చెప్పబడేటటువంటి పాలాసిదండ వాక్యాల గురించి చెప్పుకున్నాము. ఇంకా 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 ఏం చెప్పుకున్నామండి? ఇగో మహాభారతం యజ్ఞంలో అప్పుడే కాదు, యజ్ఞంలో చెప్పుకునేటువంటి అక్కడ ఆశ్రావయ ఇది చతురక్షరం అని 4 అక్షరాలు, మొత్తం 17 అక్షరాల వేద మంత్రాల సారాన్ని చెప్పుకున్నామండి. ఇవన్నీ కూడా పరమేశ్వరుడు మనకి వాళ్ళు ఇచ్చినటువంటి చక్కటి అద్భుతమైన క్లాస్ అండి. ప్రచోదనంతో జరిగినటువంటి సన్నివేశాలన్నీ కూడా స్ఫురణ తెచ్చుకుంటూ ఎక్కడెక్కడో పట్టుకొచ్చి ఇందులో పెట్టుకున్నామండి మనం. తర్వాత ఇందులోకి నమ్మ ఆసుషేణాయ, ఒకసారి ఆసురథాయకి సరదాగా జరిగిన సంఘటన కూడా చెప్తానండి. ఎలాగంటే ఒకసారి కరీంనగర్లో మీటింగ్ పిలిచారు నన్ను. కరీంనగర్లో అక్కడ ఒక సంస్కృత పండితులు ఉన్నారండి, రాజన్న గారని. సంస్కృతంలో ఆయన శంకరాచార్యుల వారికి ఎంత మహా భక్తుడో చెప్పలేము. ఇప్పుడు ఎన్ని వేల వాక్యాలు రాశారో మన ఆదిశంకర్ల వారి మీద. రోజు రాస్తుంటారు, పంపిస్తూ ఉంటారు. వారింటికి వెళ్ళాను. కరీంనగర్లో మీటింగ్ ఉన్న మొదలు వీరిని కలుసుకోవాలని చెప్పి వారింటికి వెళ్ళాను. సాయంకాలం 5ంటికి మీటింగు, 4:30 దాకా వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను నేను. ఉండి అక్కడి నుంచి నన్ను కారులో మళ్ళీ వాళ్ళు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు రండి కారులో వెళ్ళిపోదాం అన్నారు. నేను కారు ఎక్కాను. మీరు కూడా వస్తారంటే వస్తాను, వెనకాల వస్తాను రండి అన్నారు. ఆయన సైకిల్ మీద దేని మీద వస్తానన్నారు. వెళ్ళవలసిన దూరం 3 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆయన లేట్ అవుతున్నావు పాపం, సరే ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు, నేను అంటే ఆయనకి ఏదో పర్సనల్గా ఏదో వర్క్ ఏదో ఇంకా చూసుకుని వస్తాను. నేను కారులో బయలుదేరిన మధ్యలో ఒక చోట ట్రాఫిక్ జామ్ అయింది. 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళాను. కరెక్ట్ 5 నిమిషాలతో 5ంటికి చేరానండి. నేను వెళ్ళేప్పుడు అప్పుడే ఈయన రాజన్న గారు అప్పుడే అక్కడికి వచ్చేస్తున్నారు. ఆయన అక్కడ వచ్చేస్తున్నారు. అయ్యా ఇప్పుడే మీరు ఎలా వచ్చారు? సైకిల్ వచ్చాను. ఎలా వచ్చాను? ఆసురథాయచ అన్నారండి. అంటే ట్రాఫిక్ జామ్ లో ఆయన వచ్చేసారేమో అండి. మనకి ట్రాఫిక్, కారుకి అయితే ట్రాఫిక్ జామ్, సైకిల్ లేదు కదా, పక్క నుంచి వచ్చేస్తుంటారు. ఆసురథ ఆ మాట ఆయన అన్నారండి. ఎంత నవ్వుకున్నాం ఇద్దరు సరదాగా. అంటే వేదంలో మాట అంటే ఆ మాటలు నోట్లో తిరుగుతూ ఉండాలి ఎప్పుడూను. అది అప్పుడే ఆ మాట వస్తుంది. ఇప్పుడు చదవనటువంటి వాళ్ళు, వినని వాళ్ళు ఆ మాట ఎలా అనగలుగుతారు వాళ్ళు? అంటే మోస్ట్ యాప్ట్లీ ఆ పదం వాడడం జరిగింది అక్కడ, ప్రయోగం ఈ రకంగా. చెప్పండి సార్, ఏదో మాట్లాడుతున్నారు, ఎవరో మాట్లాడుతున్నారు, అడ్డం వచ్చాను. చెప్పండి సార్. సారథి ఉత్తమ సారథిత్వం గురించి కూడా రామాయణ యుద్ధకాండలో మాతలిను రావణుడి సారథి అని పేరేంటి నాకు గుర్తులేదు, వాళ్ళిద్దరిది కూడా వర్ణన అట్లా. అవునండి. అద్భుతమైనటువంటి రథాలు నడిపారు ఇద్దరు ఎదురుపడ్డప్పుడు. అవునండి. రోజు వాడిద్దరు ఆకాశ, అయితే అక్కడ ఆకాశంగా ఉన్నా, నేల మీద కాదు, ఇక్కడ నేల మీద. అక్కడ మాతలి యువతల పక్కనే, అంటే రాముడు నేల మీద పాదచారి అయిపోయి యుద్ధం చేస్తున్నాడని చెప్పి వాళ్ళు అతను ఇంద్రుడు పంపించాడు. మర్చిపోయి మొన్న క్లాసులో మనం ఒక క్లాసులో ఎవరో మాట్లాడుతున్నాం, మిగతా వాళ్ళు మాట్లాడలేదు. మనం సుందరకాండలో ఎక్కడో అనుకున్నామండి మొన్న పాఠంలో. హనుమంతుడు వస్తుంటే సముద్రుడు గబగబా అతను సహాయం చేయడానికి బయలుదేరాడు, మైనాకుడిని పిలిచాడు, భగవంతుని కూర్చోబెట్టు, కాసేపు పలహారాలు పెట్టి పంపించమన్నాడు. అదే శ్రీరాముడు వచ్చాడు, ఈ సముద్రుడే కదలకుండా మాట్లాడకుండా కూర్చున్నాడు 3 రోజులు. అతని శ్రీరాముని యొక్క సేవకుడు బయలుదేరి వస్తుంటే అలర్ట్ అయ్యాడా? శ్రీరాముడే వస్తే మాట్లాడుకుంటూ కూర్చున్నాడా 3 రోజులు? ఏమిటి కాంప్లెక్స్? సముద్రుడి కాంప్లెక్స్ ఏమిటి ఆ భావన అలా ఎందుకు ఉండిపోయాడు? ఏమిటి అయ్యి ఉండొచ్చు? మా దానికి కాసేపు చర్చ చేసామండి. అందరినీ కూడా ఆలోచించమన్నాం. ఎవరన్నా ఆలోచించారమ్మా? జ్ఞాపకం ఉందా? ఈ మాట అనుకున్నాం వరలక్ష్మి. ఏ క్లాస్ లో అనుకున్నాం? సుందరకాండ పాఠం చెప్పునా? నాకు తర్వాత జ్ఞాపకం వచ్చిందమ్మా, ఎందుకు సముద్రుడు కదలలేదు శ్రీరాముడు వచ్చినప్పుడు. గురువు గారు, నేను ఒకటి చెప్పండి. థ్యాంక్స్ అండి. ఏమంటే సముద్రుడికి శ్రీరాముడు కానీ విష్ణుమూర్తి అవతారం ఆయనకి అల్లుడికి నమస్కారం పెట్టడం, అల్లుడికి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వటం అంటే
అల్లుడు లక్ష్మీనారాయణతో సమానమైనా కూడా, అంటే లక్ష్మీనారాయణతో సమానమైనా కూడా అల్లుడు ఇబ్బందుల్లో ఉన్నాడు, అల్లుడు గుమ్మంలోకి వస్తే మాట్లాడకుండా మామగారు తలుపేసి కూర్చుంటారంటే ఎలా ఉంటుందండి? అట్లా కూతురు పంపించేస్తాడు ఇంటికి. అసలే అల్లుడు అది కాదు, కూతురు ఇంకా మన- అట్లానే అండి అండి ఏ సారీ, మామూలు మీరు గురువు చెప్పిన గారు, మామూలు ఇప్పుడు ఆ నమస్కారం పెట్టడం లేదు, నాకు దారి చూపించమన్నాడు ఆయన. గురువు గారు అట్లానే దక్షుడు కూడా పరమశివుడికి అటువంటి అది వేరు, ట్రీట్మెంట్ చేశాడు అక్కడ కదా. అది వేరు. అక్కడ అక్కడ అల్లుడైనటువంటి ఈశ్వరుడికి వాంఛితం ఏం లేదు, కోరుకోలేదు ఆయనకి. దక్షుడు కోరుకున్నాడు నాకు మా అల్లుడు లేచి ఉంచుకోవాలని. ఇక్కడ అలా కాదు, అల్లుడు వచ్చి కుటుంబంలో ఉంచున్నాడు సహాయం కావాలని. మామగారు చేయనంటే ఎవరింటారు కుదురుతుందండి, వెంటనే వెళ్ళిపోయి మీ అమ్మాయి ఇక్కడ మీ ఇంట్లో ఉంచుకోమంటాడు ఎవరిని. అమ్మాయి కానీ నాకు తర్వాత ఆలోచించగా ఒక నాకు ఆలోచన జరిగిందండి. జస్ట్ వినండి, హనుమంతుడు వచ్చినప్పుడు ఏమిటంటే ఏముంది అతను ఇచ్చే పని ఏమిటి, ఏదో 2 నిమిషాలు కూర్చోబెట్టడం, ఓ పూస కాసేపు టిఫిన్ పెట్టి పంపించడం, ఓ అరటిపండు రకరకాల పళ్ళు ఏమో పెట్టేసి పంపించడం, ఇవన్నీ నష్టం లేదు. ఇక్కడ అలా కాదు, రాముడికి సహాయం ఏంటంటే తను పెర్మనెంట్ గా తన ఇంట్లోనే మకాం పెట్టి ఇట్లా ఉన్నాడు ఇతను. అంటే సముద్రంలోనే శాశ్వతంగా నిర్మాణం ఇది చేయాలి, అది ఒకటి, అది అనుకున్నాం. అయితే అన్నిటికంటే ఏంటంటే ఈ మాట రావణాసుడు తెలిసింది అనుకోండి, అరే ఈ సముద్రుడు కాస్త రాముడికి సహాయం చేశాడు అనే మాట తెలిసిన తర్వాత యుద్ధం అన్నదాకా రామరావణలో రాముడే నెగ్గుతాడని గ్యారంటీ ఏమిటి అనుకోండి. రావణుడు నెగ్గాడు, అప్పుడు వీడి మళ్ళీ చర్మం వచ్చేస్తాడు పట్టుకుని సముద్రుడిని. అందుకోసం సముద్రుడి వెంటనే స్పందించలేదేమో. అది ఇంద్రుడు కూడా మాతల్ని మొదటి మధ్యలో మీకు జ్ఞాపకం ఉంది కదా, రామాయణ కథలో వస్తుందండి. ఇంద్రుడు శ్రీరామచంద్రుడు సుతీక్ష్ణుని యొక్క ఆశ్రమానికి వచ్చిన సమయంలో ఇంద్రుడు చూశాడు, అక్కడ ఆశ్రమం దగ్గర ఉన్నాడు ఇంద్రుడు. శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవి కలిసి వస్తున్నారు సుతీక్ష్ణ ఆశ్రమం కోసం, ఫర్లాంగ్ దూరం ఇంద్రుడు చూడగలిగాడు. ఆ ఆయన మహర్షి అంటాడు, ఏమంటే మీరు ఇక్కడ ఉన్న విషయం చెప్పద్దు అన్నాడు. ఇది చెప్తే రావణాసుడు తెలుసు అనుకోండి, మళ్ళీ వాడిని ఇబ్బంది పెడతాడని. ఆయన కానీ లాస్ట్ ఎప్పుడు డెసిషన్ రథాన్ని పంపించాలని ఇంకా డెసిసివ్ గా రాముడిని ఎగ్గబోతున్నాడు. పంపించు, ఇప్పుడు పంపించు. అలాగే అంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా అప్పటి నుంచే ఉన్నాయన్నమాట అండి. అది ఆ రకంగా చేసుకుంటాడు అని నా ఉద్దేశంతో ఇలా అన్నాను. సరే అయితే మరి క్లాస్ ఇక్కడికి ఆపుకుందామండి, ఎవరో వెయిట్ చేస్తున్నారు. అమ్మా చెప్పమ్మా. అనౌన్స్మెంట్ చేయండి గురుగారు. అయ్యా మర్చిపోయాను, అందరికీ కూడా చిన్న మనమండి. అయ్యా అందరూ క్లాసులకు వస్తున్నాం, 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి కలుస్తున్నాం, కలుసుకోవట్లేదు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళనే కలుసుకునే ఒక చక్కటి అవకాశం వచ్చిందండి. మళ్ళీ వారం నాడు 17th అందరికీ 17వ తారీఖున పంపించారండి మీరు. అందరూ కూడా పంపించని చెప్పడం కాదండి, మీరు ఒక్కడే రావడం కాదు, మీ కుటుంబ సభ్యులందరినీ తీసుకుని రావాలి, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ. తప్పకుండా అండి. ఎవరు రాగలుగుతున్నారో వాళ్ళు హ్యాండ్ అయ్యా మీ అందరికీ నేను లొకేషన్ అడ్రస్ పంపిస్తాను. అత్యద్భుతమైన చెప్తాను, ఆ ప్రదేశం చెప్తాను చూడండి. అదో నైమిషారణ్యం లాంటి అతి పవిత్రమైన ప్రదేశం, నిర్జన ప్రదేశం. మనుషులు ఎవరు మామూలు వాళ్ళు ఎవరు 5-6 కిలోమీటర్ దూరంలో ఎవరు లేరు. ఏమండి అక్కడ గోశాల అత్యంత పవిత్రమైనటువంటి సంపూర్ణంగా పవిత్రం చేయబడినటువంటి గోధుడి చేత అక్కడ వేదస్వస్తి, ఏమండి వేదఘోష, అక్కడ పవిత్రమైనటువంటి సమాజం గురించినటువంటి ఆలోచన. బ్లైండ్ స్టూడెంట్స్కి మనం ఆ వేళ రాసినటువంటి 5 వాల్యూమ్స్ బ్రెయిలీ రాసిన వేదిక మ్యాథమెటిక్స్ పుస్తక ఆవిష్కరణ, దిగ్ధంతులైన మహానుభావులు అందరూ వస్తున్నారు. అందుచేత అందరూ కూడా అక్కడికి వచ్చి సభని దిగ్విజయం 400-500 మంది రావాలని కోరుకుంటున్నామండి. అంటే అంత దూరం ఎవరు వస్తారు? ఏమయ్యా రోజు రమ్మనా, జన్మానికో శివరాత్రి ఆ వేళగాని రండి ఊళ్ళో ఉన్నవాళ్ళు అని అనుకుంటున్నాం. అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. విడివిడిగా కూడా ఎవరికైనా మీ వెహికల్స్ మా ప్రాబ్లం అండి అన్నారనుకోండి, వెహికల్స్ కూడా మనం కలిసి కంబైన్డ్గా వ్యాన్ అయితే చేసుకుని వెళ్ళిపోదాం. ఎన్ని వ్యాన్స్ కాస్తే వేద పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ కూడా వేదగణితం చెప్పాం. 200 మంది తయారయ్యారండి 8 months 9 monthsలో. కత్తులా తయారయ్యారు. బోర్డు మీద ఇక్కడ దీని మీద పాఠం చెప్పారు జూమ్లో. వాళ్ళందరూ వస్తున్నారు పిల్లలు, వాళ్ళ సర్టిఫికేట్లు ప్రధానం, మళ్ళీ వాళ్ళకి డెమో ప్రోగ్రామ్, ప్లస్ బ్లైండ్ స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళు డెమో ప్రోగ్రామ్ ఉంది. చాలా మంచి ప్యాక్డ్ ప్రోగ్రాము. అన్నిటికంటే మించి ఒక సమాజానికి మనం సేవ చేద్దాం ఉద్దేశంతో ఇంతకంటే మంచి సేవ ఏముంటుందండి? కళ్ళు లేని వాళ్ళకి జ్ఞానం నేత్రం. నిజంగా చెప్పాలి, మనకు మాత్రం కళ్ళు తెలుసుకున్నాయా? ఆలోచన చెప్పండి. ఆత్మ జ్ఞాన నేత్రం మనకు తెలుసుకుందా? పరమాత్మ కనిపించేశాడా మనకి? లేదండి. ఇంకా మన నేత్రం తెలుసుకోలేదు. మనం ఇలాంటివి చేస్తే మన నేత్రం ఆయన కళ్ళు తెరిపిస్తాడు అని భావంతో కూడా చేస్తున్నాండి. అంతరార్థం ఇది. తప్పకుండా రావడానికి ట్రై చేయండి. అందరూ కూడా దూరంగా ఉన్నవాళ్ళు ఆశీర్వదించండి, మెసేజెస్ పంపించండి. మూర్తి గారు నేను వచ్చేస్తున్నాను, దూరంగా ఉన్నా సరే. అవును చెప్పావమ్మా. గురుగారు మాకు రిలే ఇవ్వండి. ఇస్తామమ్మా, అన్ని ఇస్తామమ్మా. రిలే చూడాలా మేము? అన్ని మీకు అన్ని పంపిస్తామమ్మా. దూరంగా ఉన్న వాళ్ళకి, ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఇవ్వం.
ఓకే, కలుద్దామా. ధన్యవాదాలు అందరికీ. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. నమస్తే బాబయ్య. నమస్తే అమ్మా. నమస్కారం.